ఉజ్జీవాన్ని తీసుకురావటానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు బలంగా వాడుకున్నాడండి. ఉజ్జీవాన్ని తీసుకురావడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో పౌరుషం కలిగిన వ్యక్తిని దేవుడు ఒక రెబల్గా వాడుకున్నాడండి. అలాంటి వ్యక్తి ఒక్క వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడు. చూద్దాం, 1 రాజులు 17వ అధ్యాయము. చక్కగా స్పష్టంగా చదివి వినిపించండి. 1 రాజులు 17వ అధ్యాయము 17వ అధ్యాయం మొదటి మాట. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధులను తిష్బీయుడునైనా ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు హల్లెలూయా. మీకందరికీ తెలిసిన వ్యక్తి, ఈ వ్యక్తి దైవజనుడైన ఏలీ అండి. ఇతను ఒక అపోస్తులు కాదు, ఇతను ఒక ప్రవక్త అండి. హల్లెలూయా. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఇతను పుట్టు పూర్వతలు ఏమి బైబిల్ వ్రాయబడలేదండి. ఇతను సడన్గా ప్రత్యక్షమవుతాడు ఆ రాజు ముందు. ఇతను అంటున్నాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో ఇక మంచు కానీ వర్షము కానీ పడదని ఆజ్ఞాపించాడండి. ఎవరి ముందు ఆజ్ఞాపించాడో తెలుసండి? రాజు ముందు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. రాజు ముందు ఆజ్ఞాపించాడండి ఏలియా. మీరు తర్వాత అలా చదువుకుంటా అధ్యాయాలు చదువుకుంటా వస్తేనండి, ఏలియా ఎప్పుడైనా కానీ దైవజనుని ముందు ఆ రాజు ముందు నిలబడినప్పుడు మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు. మరలా ఆహాబు ఎదుట నిలబడతాడు, మరలా మాట్లాడే మాట, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఆ యెహోవా జీవముతోడు. ఆ 17, 18, 19 మరలా తర్వాత 2వ రాజులు వచ్చేసరికి మరలా అధ్యాయంతో మనం చదివితే గనక ఇతను ఆ మాటే మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఒక మాట మాట్లాడే ముందు అతను ఈ మాట మాట్లాడతాడండి, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు. నేను అంటాను, ఇతని అడ్రస్ ఏమైపోయిందో తెలుసండి? దేవుని సన్నిధి అయిపోయిందండి. హల్లెలూయా. ఏలియా ఇంత ఉజ్జీవం తీసుకురావడానికి గల కారణం అతను దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి. ఏదో 10 నిమిషాలు అరగంట గంట సేపు కాదండి, దేవుని సన్నిధిలో గంటలు గడిపే వ్యక్తి అండి ఏలియా. నేను ఎవరిని సన్నిధిలో దేవుడు ఇంటి పేరు చేయమ్మా, మీ ఇంటి పేరు ఏమో కొంచెం చెప్తారు, మా పేరు ఇంటి పేరు సహా చెప్పుకుంటూ వస్తాడు. చాలామంది చెప్పుకుంటూ వచ్చేస్తారు, మీ పేరు ఏమంటే మా పేరండి పలానా పలానా చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఈ ఏలియా అండి రాజు ముందు మాట్లాడడానికి అతను ముందు అడ్రస్ చెప్పేస్తున్నాడు. అతని అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోయింది తెలుసండి? దేవుని సన్నిధి అయిపోయింది. దేవుని సన్నిధితోనే ప్రారంభిస్తాడండి, దేవుని సన్నిధితోనే ముగిస్తాడు ఏలియా. అందుకేనండి ఇతను ఉజ్జీవాన్ని తీసుకురాగలిగాడు. ఎలాంటి ఉజ్జీవం తీసుకొచ్చాడంటేనండి, అగ్ని దిగిపోయిందండి. గంట ప్రార్థన చేస్తే కాదండి, 1 సెకండ్ ప్రార్థనకే ఇంత జరగడం గల కారణం ఏంటి? ఇతను అడ్రస్సు దేవుని సన్నిధే. ఇతను మనుషులతో గడిపేవాడు కదండి, ఎంతసేపు లార్డ్ నీ సన్నిధిలోనే గడిపేవాడండి ఈ వ్యక్తి. దేవుని సన్నిధిలో ఎవరైతే నిరంతరం గడుపుతారోనండి వాళ్ళు ఉజ్జీవాన్ని తీసుకురాగలరు. మిగతా వాళ్ళు ఉజ్జీవాన్ని తీసుకురాలేరు. మిగతా వాళ్ళు మనుషులతో గడుపుతారు, వాళ్ళు మనుషులను తీసుకురాగలుగుతారు. ఈ ఏలియా మాట్లాడడానికి ముందు ఆయన సన్నిధిని తీసుకొచ్చాడు. అందుకే రాజు భయపడిపోయాడండి. నా మాట జరిగితే నీ మాట జరగదన్నాడు. నా మాట జరిగితే నీ మాట ఏదో నెరవేరదు. అసలు రాజు మాట నెరవేరాలి. అవును కదా, రాజు మాట నెరవేర్తాను అంటాడు. నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచు కాదు వర్షం కూడా పడదు. ఇతను ఎలా ఇతని ధైర్యం, ఇతని ఫీడ్బ్యాక్ వెనకాల ఏంటి అంటే ఆయన సన్నిధి. దేవుని సన్నిధి తెలుస్తూ ఒక మాట మాట్లాడతాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 15వ వచనం. ఈ విషయం ఆ ఒక్క వ్యక్తికే తెలిసింది. చూడండి అవి ఒక్క వ్యక్తి ఎవరో. నిర్గమాకాండం 33వ అధ్యాయము 15వ వాక్యం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు. హల్లెలూయా. అమ్మా, ఈ మాట చెప్పింది ఎవరో తెలుసు? అద్భుతాలు చేసిన వ్యక్తి, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన వ్యక్తి, కర్ర పాము అయింది, పాము కర్రగా మారింది. ఇంత చేసిన వ్యక్తికి దేవుని సన్నిధి అవసరం లేదండి.
కర్ర పాము అయింది, ఆ పాము వల్ల కర్రగా మారింది, ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది. ఇంత చేసిన వ్యక్తి అంటాడు, నాకు దీని సన్నిధి రాకపోతే ఒక్క అడుగు కూడా పోయినయ్యా అన్నాడండి. అదేంటండి? నాకు అద్భుతాలు ముఖ్యం కాదు, లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు నాకైనా ముఖ్యం కాదు. నాకు కావాల్సింది ఆయన సన్నిధి. అది గుర్తించగలిగాడు కాబట్టి ఏం జరిగిందో తెలుసండి, ఆ లక్షల మంది ప్రజల్ని కనాను దగ్గర చేర్చగలిగాడు. హల్లెలూయా. అందరూ గ్రహించలేరు ఈ మాట. ఆమె చెప్పగలం, హల్లెలూయా చెప్పగలం, కానీ అందరూ మళ్ళీ మందిరానికి రావటం తేలికే, ఏదో 5 గంటలు 3 గంటలు కూర్చోవటం తేలికే. ఆయన సన్నిధిలో మోకరించడం కష్టం, మనకి చాలా కష్టం. మా అంటే అరగంట గడుపుతారు, గంటలు గడపలేరండి. ఈ వ్యక్తి అంటున్నాడు, అద్భుతాలు జరిగినాయండి, ఎన్నెన్నో జరిగినాయండి, అతను లెక్కలేదు. అతని మైండ్, అతని ఆలోచన, నాకు సన్నిధి లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనయ్యా. ఈ రాత్రి నేను మొదటి మాట చెప్తున్నా, ఒక వ్యక్తి ద్వారా ఉద్యమం రావాలంటే, ఒక పర్సన్ ద్వారా ఉద్యమం రావాలంటే, అతడు ప్రజలను దేవుని తట్టుకు తిప్పాలి అంటే, ఒక్క మాట ద్వారా దేవుని కార్యాలు జరగాలి అంటే, అతను దేవుని సన్నిధిలో కనపడాలి. అప్పుడు ఆ వ్యక్తి ఉద్యమం తీసుకురాగలరు. మిగతా వాళ్ళు మనుషులతో గడుపుతారు, అందుకనే మనుషుల సమాచారం తీసుకొస్తారు, వాళ్ళు దేవుని సమాచారం తీసుకురాలేరు. దేవుని సన్నిధిలో గడపడేవాళ్ళు, దేవుని సన్నిధిలో గంటలు ప్రార్థించే వాళ్ళండి ఏమి తీసుకొస్తారు? ఉజ్జీవాన్ని తీసుకురాగలుగుతారు. ఆది అపోస్తులు ఉజ్జీవం తీసుకురాగలుగుతారండి. అంతే. మొదటి మాట, నీ ద్వారా ఒక ఉజ్జీవం రావాలి అంటే, నీ ద్వారా మహిమగిలిన సేవ ఇక్కడ జరగాలి అంటే, ఒకటే ఉజ్జీవం రావాలి, నువ్వు సన్నిధిలో గడపాలి. అంతే. అప్పుడు నీకు ఈ చిన్న మనకి 1 గంట గడిపేసరికి అమ్మో 5 గంటలు గడిపినట్టు అనిపించేసేది మనకి. దేవుని సల్లు అస్సలు మనం గడపలేమండి. కొంతమంది నిద్రపోతే, ప్రార్థన చేస్తే నిద్రపోయే విశ్వాసాలు ఉంటారు. వీళ్ళు ప్రభువా సేవ చేసే బలంగా ఇక వెళ్ళిపోవాలి. ఇక ఈ తెల్లబట్టలు చూస్తారు కదండి, చాలామంది తెల్లబట్టలే వాళ్ళకి సేవ అనుకుంటారు. పాస్టర్ గారిని ఒక 4 సంవత్సరాల వెనకాల క్రితం చూడండి. ఇప్పుడు చూడమాకండి, జయరాజ్ గారు అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయనకేంటండి కాదు, ఆయనకేంటో వెనకాల చూడు, తెలిసిద్ది మీకు. ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ 4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, అవన్నీ అవసరం. మేము ఎదిగిపోవాలంటే ఎదగలేం మనం. నీవు దేవుని చేతుల్లో బలంగా వాడబడాలి అంటే ఆయన సన్నిధిని మోసుకెళ్ళే వ్యక్తిగా మారాలి. అయితే అంటున్నాడు, నాకు ప్రజలు అవసరంలా, నాకు వీళ్ళు అవసరంలా, నాకు నీ సన్నిధి కావాలి కదలయ్యా. అరే లక్షల మంది ప్రజలు ఉన్నారు, వద్దు, నాకు నీ సన్నిధి కావాలి. దేవుని బిడ్డ, నీ ద్వారా ఒక ఉద్యమం రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడండి. ఇలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడా, ఇలాంటి వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడని ప్రభు చూస్తున్నాడండి. పౌలు గారు అంటాడు, ఆకాశం తీరి చూస్తున్నాడంట, సృష్టట మిగుల ఆశతో తీరి చూస్తుందంట. అందరి సేవలు జరుగుతున్నాయి, అందరి దగ్గర మినిస్ట్రీలు జరుగుతున్నాయి, కానీ దేవుడు కోరుకునే మినిస్ట్రీ ఇది కాదనమాట. ఒక ఉద్యమం రావాలండి, చచ్చిన వ్యక్తి లేగాలి, రోగులు బాగుపడాలి, గేటు ఎంట్రన్ దయ్యాలు గడగడ వణుకులు పారిపోవాలంతే. అలాంటి మినిస్ట్రీ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడండి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు ఏలియా. మోషే మార్చుకున్నాడు. ఎన్ని రోజులు? 40 రాత్రి పగలండి. ఏదో అక్కడే ఉండిపోయాడు, అంతే ఉండిపోయాడు అక్కడ. ప్రార్థన, అయ్యా నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధితోనే నేను ముందుకెళ్ళాలయ్యా. నువ్వు ఆదివారం మందిరంకి వచ్చేటప్పుడు, శనివారం, అయ్యా నీ సన్నిధి నన్ను ఆవరించాలయ్యా, నీ సన్నిధి లేకపోతే కదలయ్యా, పాట నీ సన్నిధి రావాలయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి నాతో పాటు నీ సన్నిధి రావాలయ్యా. మనకు ఆ ధ్యాస ఉండట్లేదు ఈ రోజుల్లో. ఏదో వెళ్ళిపోవాలి, అయిపోతుంది హడావుడి. ఆ సన్నిధి వస్తే ప్రజలు కదిలించబడతారు, ప్రజలు మార్చబడతారు, ప్రజల్లో కన్నీరు వచ్చేసేది, దుఃఖం వచ్చేసేది. ఆ సన్నిధిని మోసుకొచ్చే వ్యక్తులు ఎవరు ఈరోజు? సన్నిధిని మోసుకురాలు ఏమేమో మోసుకొచ్చేస్తున్నాం. సన్నిధిని మోసుకొచ్చే విధానం లేదండి మనలో. ఆమె చెప్పిన మాటలు, వీళ్ళన్న మాటలు, రికార్డింగులు, ఏ గోల ఎందుకండి చేస్తా. ఈ 21 రోజులు ప్రభు మొదటి రోజు ఎదురు చూస్తున్నాను నీకోసం ప్రభు తేరి చూస్తున్నాడు.
నువ్వు కావాలనండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నువ్వు ఎందుకు ఆ ఒక్క వ్యక్తిగా మారకూడదు? నా ప్రార్థన గదులు నేను ఇదే ప్రార్థన చేస్తూ వస్తున్నా, ప్రభువా లార్డ్, ఆ ఒక్క వ్యక్తి నిలబడాలయ్యా. నీ దైవజనుడు నిలబడ్డాడండి. మీ దైవజనుడు ఆయన ఆశ అనేకులు నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రభుల వల్ల తయారు చేసిన రెబలుగా అలా తయారు చేయాలనేనండి. మొదటి మాట అదే, నీవు ఆయన సన్నిధిని వెతికే వ్యక్తిగా ఉండాలి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ అవసరంలా మనకి. మీకు పవర్ఫుల్ వ్యక్తిని చూపించాం, దైవజనుడైన మోషే. అది లేకపోతే నేను కదలను. నీకు అర్థమైపోద్ది. ఆయన సన్నిధి రావట్లేదా? కూర్చుపో ఇంట్లో, కదలమాక, ఇంట్లో కూర్చుని పో అంతే. ప్రార్థన ప్రార్థన చేస్తానే ఉండు, భాషలతో మాట్లాడుతూ ఉండు. ఇక నీ సన్నిధి నీ సన్నిధి వస్తేనే కదులుతానయ్యా నేను. టైం అయిపోతుంది వెళ్ళిపోవటం కాదు, టైం అయిపోతుంది కదా వచ్చిన కాదు. టైంను పక్కన పెట్టేసేయాలి. ప్రజలు ఉన్నారు చూడలే, అద్భుతాలు చూడలేదండి మోషే. నాకు అది కావాలి, అది వస్తేనే వెళ్తా. పైనుండిద్ది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. మరి కథలు వచ్చుగా. పైన మీరు ఒకసారి చదువమ్మా. ఎవరమ్మా చదువు? ఎక్కడ పాప? ఎక్కడ అమ్మ చదువమ్మా? మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. పైన ఒకసారి చదువునా. నీ సన్నిధి నాతో తోడుగా వచ్చును అంటాడు. అందుకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చాలమ్మా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చూడ, మరి ఆగిపోవచ్చుగా మోషే. దేవుడు చెప్పేసి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మోషే. దేవుడు చెప్పిన అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడలా ఒక్కడుగైనా అన్నాడు. అసలు అతని మైండ్, అతని ఆలోచన ఏంటంటే వెనకాల కాదు, నాకు అది లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఫోకస్, గురి అదే ఉందండి. మన ఫోకస్, మన గురి అదే ఉండాలి. అందుకే మీ దైవజనుడు ఎందుకు అమ్మో పాస్టర్ గారు ఇంకెంత లేటుగా వస్తాడు, ఏం చేస్తాడు మరి ఎంతసేపు ఇంట్లో ఏం చేస్తామని ఆడుకుంటారేమన్నా. ఫోన్లు కూడా ఎత్తారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా పక్కన ఏలియా గారు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. అనుకోకూడదు అలా. పాస్టర్ గారు ఆయన సన్నిధి కోసం కాపులాడుతూ ఉంటాడు. నువ్వేమో సన్నిధి పోగొడతా ఉంటావు ఫోన్లు చేసి. పాస్టర్ ఎందుకు ఆచరణ లేటుగా వస్తారు, శుక్రవారం ఎందుకు లేటుగా వస్తారు? కావాలనే పెత్తనాలు ఏముండో, ఆయన సన్నిధి రావాలని. హల్లెలూయా. ఆయన సన్నిధి వస్తే మీరు కదిలించబడతారు. ఆయన సన్నిధి ఉంటే మీరు ఓదార్చబడతారు. ఆయన సన్నిధి కోసం మరి వెతుకుతున్నాడు. మీరేమో ఫోన్లు చేస్తారు. పాస్టర్ గారిని ఫోన్ చేస్తారు, ఒక్కసారి మాట్లాడిస్తారు. అయ్యా ఇదయ్యా అదయ్యా. అర్థం చేసుకోమ్మో ఆయన సన్నిధి. ఇక ఫోన్ ఏం అవసరం, ఆయన సన్నిధి వచ్చేసిందని ఇక మీరు ఫోన్ కూడా అవసరం లేక గేట్ ఎంటర్ అవుతాడంతే అమ్మో అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం చేతులు పైకెత్తండి. మొదటి మాట, అయ్యా ఒక దేవుని సన్నిధి తీసుకొచ్చి ఒక ఉద్యమం కోసం నన్ను వాడుకో అయ్యా. అయ్యా ఈ సమయంలో జేహెచ్ఎస్ మినిస్ట్రీ మొదటి రాత్రి ప్రభా, ఈ మొదటి మాట ప్రభా ఏలియా చేశాడయ్యా, నీ సన్నిధి రాని ఎడలా ఒక్క అడుగు వేయనన్నాడు ప్రభా. మోషే అదే మాట, దైవజనుడైన ఏలియా అదే మాట ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఆ ఒక్క వ్యక్తి మీరెందుకు కాకూడదు అడుగు ప్రార్థించు అయ్యా. నీ సన్నిధిని తీసుకొచ్చే వ్యక్తిగా, దేవునితో గంటల గంటలు గడిపే వ్యక్తిగా, నీ సన్నిధిని మోసే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నీ సన్నిధిని మోసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా. నేను నీ సన్నిధిలోనే గడపాలి ప్రభా. నీ సన్నిధిని మోసుకొని రావాలి ప్రభా. నేను నీ సన్నిధి నాకు కావాలయ్యా. అయ్యా గంటలు గంటలు మీతో గడపాలయ్యా. నేను గంటలు గంటలు మీతో గడపాలయ్యా. అద్భుతంలో వద్దయ్యా, అవి నా వెంట పడాలి, నేను వాటి వెంట పడటం కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓకే, రెండో మాట, మొదటి రాజులో 17వ అధ్యాయము. అమ్మ చదువమ్మ. మొదటి మాట 17వ అధ్యాయము మొదటి మాట. గిలాదు కాపురస్తుల సంబంధియును, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియుడు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట
యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ చాలా శ్రద్ధగా వెళ్ళి 2వ వచనం. నీవు పిమ్మట యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. హల్లెలూయా. ఏలియా ద్వారా ఏం జరిగిందండి? వర్షం ఆగిపోయింది, మంచు కూడా. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఒక వ్యక్తి ద్వారా అద్భుతం జరిగితే ఆ వ్యక్తి రిలాక్షన్ ఎలా ఉంటుంది నాకు చెప్పండి. సరే నేనే చెప్పుకుంటాను, ఆగండి. నా ద్వారా అద్భుతం జరిగింది, చచ్చిన వ్యక్తి లేపాడండి దేవుడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పండి. అమ్మ చెప్ప. సంతోషిస్తే ఇంకా అమ్మా గట్టిగా అర్థం కాల. చాలా గ్రేట్. ఇంకా అందరికీ నేను కనపరుచుకుంటానండి బాబు. ఉజ్జీవం తెచ్చే విద్యుత్ దేవుడు అన్నాడు. 3.5 సంవత్సరంలో వర్షం ఆగిపోయింది. యాకోబు రాసిన పత్రికలు అసలు ఆసక్తితో ప్రార్థించాం. 3 నెలల వర్షంతో వర్షం మరలా వర్షమట పడిందట. వర్షం ఆగిపోయింది, మంచు ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు కేరీతు వాగు దగ్గర, యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. అదేంటి? ఈ వ్యక్తి ద్వారా అద్భుతం జరిగింది, బలమైన కార్యం జరిగింది. ఎంత బలమైన కార్యం అంటే వర్షం ఆగిపోయిందండి. 3.5 వర్షం, మంచు కూడా పడలేదు. ఇప్పుడు అంటాడు ఈ వ్యక్తితో, నువ్వు ఇక దాక్కో. అదేంటి? ఉజ్జీవం తెచ్చే వ్యక్తి దాగి ఉంటాడు. ఇతను కనపడ్డా మురిగి కార్యం జరిగినప్పుడు కనపడతారు ప్రజలకి. అద్భుతం జరిగినప్పుడు అంటారు, ఈ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? దాగి ఉన్నాడు. కనపడరు, వాళ్ళు కనపడరు. ఉజ్జీవాన్ని తెచ్చే వ్యక్తి వాళ్ళు మురుగైపోతారు. నీ వ్యక్తి ద్వారా ఒక అద్భుతం జరిగిందంటే, బలమైన కార్యం జరిగిందంటే, ఒక విడుదల జరిగిందంటే నువ్వు కనపడకూడదు, దాగి ఉండాలి. మనం దాక్కోం, కనపడతాం ప్రజలకి. వాళ్ళ కోసం ప్రభు ఎదురు చూడట్లా. రాజుకు చెప్పేసి మళ్ళీ దేవుని వాక్కు వచ్చి అంటే వెళ్ళి దాక్కో కేరీతు వాగు దగ్గర. ఏలి అనొచ్చు, వ్రాసి లేదు కానీ దాక్కోమంటే ఏంటయ్యా? ఇప్పుడు నేను కనబడాలి, ఎక్కడి నుంచో వచ్చాను, మరలా ఇప్పుడు కనబడమంటావే నన్ను? లేదు, నువ్వు దాక్కో, నువ్వు దాగియుండు, నువ్వు మరుగయ్యుండు, నువ్వు కనపడకూడదేక. అదేంటయ్యా? అర్థం ఏంటో తెలుసా? నీలో దేవుడు కనపడాలి, నీవు కనపడకూడదు. నాలో క్రీస్తే కనపడుతున్నాడు పౌలు అన్నాడు. నాలో నువ్వు కాదు, నాలో క్రీస్తే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం గమనిస్తేనండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, కుష్టు వ్యక్తిని బాగు చేసినప్పుడు యేసు ఏం చెప్పాడు తెలుసా? నా గురించి చెప్పమాక అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. కొంచెం మైక్లో చదివితే, అప్పుడు యేసు ఎవరితోనూ ఎవరితో ఏమీ చెప్పమాక, కానీ నీవు వెళ్ళి మాత్రం వాళ్ళకి కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఎలా అండి? ఎవరితో నీవి చెప్పమాకరు బాబు అంటున్నాడు. అక్కడ అద్భుతం జరిగిన కుష్టు వ్యక్తిని ప్రభు బాగు చేశారు. అప్పుడు అతనికి వెళ్ళి అందరికీ కనపరుచుకోవాలి. ప్రభు ఆ ప్రవర్తనను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ప్రభు అంటున్నమాట, ఎవరితో ఏమి చెప్పమాకరు బాబు, దాగి ఉన్నాడండి ప్రభు. నేనంటాను, నీవు దాగి ఉంటే ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దైవజనుడు 4 సంవత్సరాలు దాగి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఎత్తుక్కుంటూ వచ్చారు. మీరు హల్లెలూయా. లూకా సువార్త 4:42, లూకా శుభవార్త 4వ అధ్యాయము 42. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయన వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్త ప్రకటన వల్ల కదా ఎందుకు వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. యేసు ఎక్కడో తెలుసండి, అరణ్యములో ఉన్నాడు. ఈ శిష్యులు ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు.
ఈయనేం చెప్పాడు నేను అరణ్యంలో ఉంటాను అని. వెతుకుచ్చు, అది ఉందమ్మా మాట, వెతుకుచ్చు అరణ్యంలోకి వెళ్తున్నారండి. ఒక్క వ్యక్తి గనక దాగి ఉన్న అందరు చేయలేరు. నేను కనబడాలి, నేను ఎక్స్పోజ్ అవ్వ, నేను కనబడాలి, నన్ను చూడాలి. యేసయ్య దాగి ఉన్నాడండి, మరుగైపోయాడు అంతే. మరుగైన వాళ్ళు తిరిగి ప్రజలు ఎత్తుక్కుంటూ వస్తారు. ఇప్పుడు ఆపోజిట్ జరుగుతుంది మనకు. అందుకనే మనం మరుగోనులుగా మనమే ఎత్తుక్కుంటూ వెళ్ళాలి అందరి దగ్గరికి. మనమే అందరూ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. ఒక రెండో మాట, ఒక వ్యక్తి ద్వారా ఉద్యోగం రావాలి అంటే ఆ వ్యక్తి మరుగవ్వాలి, మరుగైపోవాలంతే. అమ్మా ఇదంతా ఎవరు చేశారమ్మా? మేమేనండి. ఎంత కష్టపడి వచ్చావేంటి? ఏమన్నా మాటలు మాత్రం బాగా చెప్తావులే. ఎవరొకరు చేసి ఉంటారులేండి. ఈ మాటలు రావు మనకి. ఎంత కష్టపడ్డామనుకున్నారు? అమ్మో ఇవి అవి 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 చేయటం కోసం, అమ్మో మేమే మీద అంత చేసింది. ఏమో తెలియ, ఎవరొకరు చేస్తారులేనండి. అలా ఉండదు. మన ప్లాన్ అంతా ఆపోజిట్. మన మ్యాప్ అంతా, రూట్ మ్యాప్ అంతా. పాస్టర్ గారికి ఎవరో ఇవన్నీ చేసి, ఏమోనండి ఎవరొకరు చేశారు, నువ్వే చేసావు, ఏమోనండి ఎవరొకరు చేస్తూ ఉంటారు కండి. మనం అలా కాదు. నేనేనండి అస్సలు, నెహెమ్యా అస్సలు రాలేదండి బాబు, స్టీఫెన్ అస్సలు రాలేదండి బాబు, అలా చెప్పకూడదు. ఏమోలేండి పాస్టర్ గారిని, అవును ఎవరొకరు చేస్తారు. మరి మురుగవటం అంటే అదే కదా. మరి మనకి మురుగవటం ఇష్టం ఉండదు, కనబడాలి. ఏలి అలా లేడండి. అది ఒక్కసారి మనం ఆలోచిస్తేనండి, నా ద్వారా అంత అద్భుతం జరిగింది కదా, బలమైన కార్యం జరిగింది కదా, మరలా తాగి ఉండమంటాడేంటి? ఇప్పటికీ చాలా దేవుని నల్లగొట్టుకుంటూ వస్తున్నాడు కదా, మరలా తాక్కోమంటాడేంటి? ఒక్క మాట మాట్లాడలేదండి. యేసుడు ఒక్క మాట ఎవరితో చెప్పమగరు బాబు అన్నాడండి. అద్భుతం జరిగినప్పుడు చెప్పుకుంటారు, స్వస్థత నీ ద్వారా జరిగినప్పుడు మనుషుల స్వభావమే నైజమది. కానీ ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తి, అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి 30-40 సంవత్సరాలు జరగలేదండి, 3.5 సంవత్సరాలు అయిపోయిందంతే. 3.5 సంవత్సరాలనండి నా పని ముగించేసానని చెప్పేశాడండి, తొతుపట్టిచ్చేసానని చెప్పేశాడు. ఎలా చెప్పగలిగాడండి? దాగి ఉండడం చాలా కష్టం. నా మాట ఎక్కడ కనపడకూడదయ్యా, నేను పూర్తిగా మరుగైపోవాలయ్యా, నాలో మీ రూపం కనపడాలయ్యా, నాలో నీ స్వరూపం రావాలయ్యా, నన్ను చూడంగానే నిన్ను చూడాలయ్యా. నన్ను చూడగొబ్బా, నీ బట్టలు భలే బాగున్నాయే. నాకు దైవజనుడితో ఎరుగుతున్నాను. ఇప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడట ఆ దైవజనుడితో అన్నారట, పాస్టర్ గారు మీ బట్టలు చాలా బాగున్నాయి పాస్టర్ గారు ఈరోజు అన్నారంట. ఆ పాస్టర్ గారు అంట 9 రోజుల దాకా బయటికి రాలేదంట నా మాటకి. అయ్యా ప్రజలకి, ఆడియన్స్కి నా బట్టలు కనపట్టేగా నీవు కనపల్లా, నీ రూపం కనపల్లా. 9 రోజులకు రొమ్ములు కొట్టుకొని ఏడ్చాడంటండి. అతని చార్లెస్ ఫిన్నీ దైవజనుడు రెబల్గా వాడబడ్డాడని. తర్వాత నీ బట్టలు వేసే కనపడాలి, నీ మాటలు వేసే కనపడాలి, నీ చూపులు వేసే కనపడాలి, నిన్ను చూస్తే ఏసు చూసినట్టు ఉండాలండి, ఏసే కనపడాలంతే. ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తుల్లో యేసులే కనపడతారు. అందుకే ఆది అపోస్తులు యేసు స్వభావం కనపడిందండి. ఆయన వలే మాట్లాడారట, ఆయన వలే చూశారట. ఎలా అండి? యేసు ప్రభు చూడగానే శిష్యులు అన్నారు, తండ్రి వలే అన్నారట. ఎలా? మరుగయ్యాడండి. పబ్లిసిటీ వద్దు మనకే, అవసరంలా. అరణ్యంలో యోహాను ఉన్నాడండి. ఎలా ఎత్తుకుంటూ వచ్చారండి ప్రజలు? అరణ్యంలో కేక వినపడుతుందట. ఎలా? అతను మండుచూ ప్రకాశిస్తున్న దీపమట. ప్రజలు వచ్చేసారండి. అక్కడికి పెడితే జనం వస్తారంటారండి. అమ్మో రాలేరండి, ఎక్కలేరండి. మరుగయ్యున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళే వెళ్ళిపోతారు. అసలు వాళ్ళే వెళ్ళిపోతారండి, వాళ్ళే వచ్చేస్తారండి అంతే. ఒక వ్యక్తి ప్రజలను దేవుని తట్టుకు తెప్పాలి, దేవుని కోసం బలంగా వాడబడాలి అంటే రెండో మాట, ఆ వ్యక్తి మరుగవక తప్పదు, పూర్తిగా మరుగైపోవాలి. అతను ఒక అతని మాట, చూపు అన్ని పూర్తిగా మరుగా, అతను కనపడకూడదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కనపడ్డా? పగలే కనపడ్డాడంటే రాత్రి అంతా తండ్రికే. వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చేసారండి.
మనకి రివర్స్ జరుగుతుంది. అలా మన రూట్ మార్చబడాలి ఈ రోజు నుంచి. జేహెచ్ఎస్ మినిస్ట్రీ గిరిపురంలో వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చేసేయాలి. ఏం జరుగుతుంది ఇక్కడ బాబు, ఏం జరుగుతుందో బాబు అనుకోవాలి. మీరు ఎలా ఉన్నారో కానీ అలానే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ. హైదరాబాద్ అంటే జాతర అంటారు. హైదరాబాద్లో ఈ బతుకమ్మయం ఉంటాయి కదా, జాతర ఉత్సవాలు అంటారు. జాతరలో 21 జాతరలో జరగాలేక 21 అయిపోగానేక మీరు ఇంక అందరూ చక్కీక సలబడిపోకూడదేక. 21 ప్రసంగాలు రేపు జనవరి 360 రోజులు చూపించాలి మీరు. బాయ్ గుడ్ బాయ్ అండి. శుక్రవారం వచ్చేవి కొంతమంది ఉంటారు, ఆదివారం బ్యాచ్ ఒకటి వచ్చేది ఉండిద్ది. గుడ్ బాయ్ అట్ట ఉండకూడదు. పాస్టర్ గారు శుక్రవారమే, కొంతమందికి ఆదివారమే, అట్ట ఉండకూడదు. హల్లెలూయా. ఎత్తుక్కున్న జేహెచ్ఎస్ మినిస్ట్రీ అమ్మో ఎక్కడ ఇక సరిపోకూడదేక. హల్లెలూయా. అలాంటి వ్యక్తి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆమేన్. కాబట్టి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి నేను మురుగవ్వాలనండి. అలాంటి వాళ్ళు ఉంటే చాలండి, అంతే. రాజ్యాలు కట్టబడతాయండి దేవుని కోసం. పునాదులు సాతాను కట్టిన పునాదులు గడగ వణుక్కుంటూ బయటకు వచ్చేస్తాయండి, అంతే. మరుగవ్వాలి ఇతను అన్నమాట దేవుడు. అది ఏలియా ఇక లే, ఎక్కడ లేసేది, ఇక చాలులే. అడ్రస్ చెప్పి ఒక చోట కూర్చో, కేరీతు వాగు దగ్గర యోద్ధనకు ఎదురుగా ఉండి కూర్చోబోను. ఒక దాగి ఉన్నాడు అంటే ఉండు అని చెప్పలే సుమా, దాగి ఉండు అన్నాడు. దాగి ఉండు అంతే, నువ్వు మరుగైపో. అదే యేసేలో కనపడింది, అదే పౌల్లో కనపడింది. దాగి ఉన్నారు కాబట్టి ఆది అపోస్తులు వీళ్ళందరూ 12 రోజులు ఆ 10 దినాలు దాగి ఉన్నారు మేడగదిలోనండి. 10 రోజులు. మీరు 10 రోజులు ఎక్కడే ఉన్నారు, 21 రోజులు. అమ్మ అప్పుడు చూడాలి మిమ్మల్ని ఒక్కొక్కరిని. పాస్టర్గా తలనొప్పి వచ్చేసిద్ది. 10 రోజులు ఒకటే ప్రార్థన దేవుని శక్తి కోసం మేడగదిలో. మనం ప్రార్థన చెయ్యండి అంటేనండి, ఒక్క ప్రార్థన 10 రోజులు చేయగలమా? ఒక్క అంశమే, ఒక్క అంశం కోసం 10 దినాల మనం అరగంట కూడా చేయలేం. ఒక్క అంశం మీద 10 రోజులు చేశారండి మేడగదిలో. అందుకే మొరుగై ఉన్నారండి, దిగారండి అంతే. వాళ్ళకు శబ్దం వినబడిపోయిందంట. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ భూదిగంతులు వాళ్ళందరూ వచ్చేసారండి. 10 దినాలు ఎవరికి కనపడాల, 9 రోజులు. 10వ దినము వాళ్ళు ఏంటో కనపడిచ్చారండి. నువ్వేంటో కనపడి 21 రోజుల తర్వాత ఈ మినిస్ట్రీ ఏంటో కనపడాలి, నీ దైవజనుడు ఏంటో కనపడాలి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. లార్డ్, ఈ 2 అనుభవం నాకు కావాలయ్యా. నేను దాగి ఉండాలయ్యా, నేను కనపడకూడదయ్యా. ప్రార్థన చేద్దామయ్యా. నేను దాగి ఉండాలయ్యా, నేను మురుగైపోవాలి ప్రభువా, నేను మురుగైపోవాలి ప్రభువా, నేను దాగి ఉండాలి ప్రభువా. నేను అసలు మురుగైపోవాలయ్యా. నేను ఎక్కడ కనపడకూడదయ్యా, నా మాటలో కనపడకూడదయ్యా, నా చూపులో కనపడకూడదయ్యా, నా ప్రవర్తనలో కనపడకూడదయ్యా. నేను మురుగైపోవాలయ్యా. చేద్దాం ఒక్క నిమిషం అయ్యా. నేను మురుగై ఉండిపోవాలి, నేను కనపడకూడదు. ఉచ్చిమని తీసుకొచ్చి ఒక వ్యక్తిగా నేను మార్చబడాలంటే నా మాట, నా చూపు, నా ప్రవర్తన, నా వస్త్రధారణ నేను మురుగవ్వాలయ్యా. నాలో నీవు కనబడాలయ్యా, నాలో నీవు మాత్రమే కనబడాలయ్యా, నాలో నీవు మాత్రమే కనబడాలయ్యా. నా చూపులో, నా మాటలో, నా వస్త్రధారణలో నువ్వే. ఏలియా అలా చేశాడయ్యా. అయ్యా, ఎవరితోనూ చెప్పమాక ఏ మాట. అసలు ఎవరు మాట్లాడతారండి ఆ మాట? ఎవరు మాట్లాడలేరు సామాన్యంగా. ఎవరితోనూ చెప్పమాక. నిన్ను స్వస్థపరిచానని, నిన్ను బాగు చేశానని ఎవరితోనూ చెప్పమాక. ఎవ్వరికి చెప్పు చూపించమాక. అరణ్యంలో ఉన్నాడు యోహాను, ప్రజలు ఎత్తుకుంటూ వచ్చారు. నీ కోసం ప్రజలు ఎత్తుకుంటూ రావాలి. నీ మినిస్ట్రీ కోసం ప్రజలు ఎన్నో ప్రశ్నలు ఈ 4 రోజులు ఈ చేంజెస్ మీద ఎత్తుకుంటూ రావాలి. నీవు మరుగవ్వాలి. నా మాటలో, నా
చూపులో యేసు జీవించును, నా రూపులో నా చూపులో యేసు జీవించును, నా నడకలో నా పడకలో యేసు జీవించును, నా నడకలో నా పడకలో యేసు జీవించును. చెప్తామా? యేసు జీవించుము, నాలో యేసు జీవించుము, యేసు జీవించుము, నా యేసు జీవించుము, నా రుచులలో అభిరుచులలో యేసు జీవించుము, నా ఇంటిలో నా ఒంటిలో యేసు జీవించు. అంత చెప్తున్నా, నడకలో నా నడకలో నాలో యేసు జీవించును, నా నడకలో నా పడకలో నా మాటలో నా మాటలో నా రూపులో యేసయ్య జీవించును, నాలో యేసయ్య జీవించును, నాలో యేసయ్య జీవించును. హల్లెలూయా. నీవు మరుగైతే, నీవు కనబడకుండా ఉంటే ఆయనే కనబడతాడు, ఆయనే జీవిస్తాడండి. హల్లెలూయా. మొదటి మాట ఏంటండి? దేవుని సన్నిధిలో కనపడేవైతే వాళ్ళే ప్రజలను దేవుని తట్టుకు తిప్పగలరు. 10 ప్రార్థనలు అవసరం, 100 ప్రసంగాలు అవసరం లేదండి. ఒక్క ప్రసంగమే ప్రకటించాడు. ఎవరు? పేతురయ్య గారు. అంతే. ఏం చెయ్యాలి బాబా అని అడిగారంటమ్మా షకినక్క గారండి. ఏం చేయని అడిగేశారంట. ఇప్పుడు మేము అడగాలి, అయ్యో బాబు రక్షణ పొందయ్యా బాబు, బాప్తిసం తీసుకే బాబు, రరా బాబు చర్చికి, మా అమ్మకమ్మ బాబు, వస్తున్నావమ్మా. అమ్మో, ఎంత తలకాయ నొప్పు కదండి. మారిపోలే మన రూటు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగారు అయ్యేలారా, జైలు అధికారి అడిగేశాడండి. తర్వాత పౌలుసులో, ఈ అయ్యేల రక్షణ నేను చెయ్యాలి అన్న. వాళ్ళు అలా జీవించారు. నువ్వు ప్రజలను దేవుని తట్టుకు తిప్పాలి అంటే, నీవు ఒక బలంగా వాడబడాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. నెంబర్ 2, నీవు మరుగవ్వాలి. ఓకే. నెంబర్ 3, 1 రాజులు 17వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా.
మూడో మాట, దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి దాగి ఉండుము. అలా చెప్పుకుంటూ వచ్చి కాకితో పోషిస్తా, ఉదయం మాంస రొట్టె నీకు ఇస్తూ ఉంటారా బాబు, చక్కగా అక్కడ ఉండు అని చెప్పాడు. 7వ వచనం చదివేసరికి బోల్ట్ అయిపోయిందంతా. ఏమైందయ్యా అంటే, ఎక్కడైతే ఉండమన్నాడో అది ఏమైపోయిందంటమ్మా? ఎండిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే దేవుడు ఉండమని చెప్పాడో ఇప్పుడు అది ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి నాకు? దేవుడు అన్నాడు ఎదురుగా ఆ యోర్దానునకు ఎదురు కేరీ దాక్కు అన్నాడు. ఓకే, అక్కడ బాగానే జరుగుతుంది. ఆ వారం అంతా మొత్తం బాగానే ఉంది. చక్క కాకు వస్తుంది, చక్క మింగేస్తున్న మనోడు చక్క బాగుంది. రోజులు గడుపుతున్న 7వ వచనం వచ్చేసరికి ఆ నీరే ఎండిపోయిందంట. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈ వ్యక్తి? మరి ఇప్పుడు నన్ను దేవుడు ఇలానే మీకు అరగంటలో పావుగంటలో చెప్పేస్తున్నాగా, నేను 11 పాస్టర్ రోజు అడుగుతున్నారు. ప్రిపేర్ అయిందని కొండపైకి వెళ్ళటం, మరలా దిగటం, ఇటు పోవటం అటు పోవటం. నెల మట్టి ప్రిపేర్ చేయించారు మీ పాస్టర్ గారు వంట నాతో. మరి అందరికి సరిపోవాలి కదండి భోజనం, మరి అందరికి తృప్తిగా ఉండాలి. మరి ఏం చేశాడు ఏలియా? నువ్వు అక్కడ ఉండు అని చెప్పాడు, అక్కడే ఉన్నాడా? మరి ఏం చేశాడు? అది ఎండిపోయింది ఆ వాగు. దేవుని జనాంగమో వినండి, కేరీతు వాగు ఎదురుగుండానే ఒక నది ఉంది, యోర్దాను నది. అందులో నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ నీరు ఎండిపోయింది కదా, యోర్దానికి వెళ్దామన్న ఆలోచన కూడా రాలే వ్యక్తికే. ఇక్కడ నాకు కొంచెం ఈ జోన్ బాగోలేదు, ఇక్కడ నాకు పరిస్థితి నచ్చలేదు. అప్పుడు దాకా దేవుడే చెప్పాడు కదా, దేవుడు చెప్తే ఎందుకు ఎండిపోయింది? పరీక్షించాడేమో దేవుడు ఏలియాని. అక్కడే ఉండిపోయాడండి. దేవుడు చెప్పాడు, కరెక్ట్ అయిన అడ్రస్ చెప్పాడు. యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నువ్వు నివాసం చెయ్యాలి. అక్కడికే కాకొచ్చిద్ది, అక్కడికే మాంసం రొట్టె వచ్చిద్ది. నువ్వు అక్కడే ఉండాలి. ఉన్నాడు బాగానే, కొంతకాలం ప్రయాణం బాగానే సాగుతుంది. ఇప్పుడు ఆ వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయి త్రాగడం ఏంటి? మరి ఎవరు లేరు అక్కడ. ప్లేస్ మారాలి, చేంజ్ అవ్వాలి. ప్రభుతో ఏం చేశాడో మరి ప్రభు ప్లీజ్ అడుక్కున్నా. మరి ఏం చేశాడు దైవజనుడు ఏలియా? ప్రవహిస్తున్న నది దగ్గర కూడా ఈ వ్యక్తి వెళ్ళాలనిపిస్తూ ఎదురుగానే ఉందండి, ఎక్కడెక్కడ. అందుకే స్పష్టంగా చెప్పాడు, కేరీతు వాగునకు ఎదురుగా ఉన్న యోర్దాను నది ముక్క రాసి మరి చెప్పాడు. ఎదురుగుండా ఉన్న యోర్దాను నది, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అక్కడికి వెళ్తే నది ప్రవహిస్తుంది, నది దగ్గర తాగొచ్చు, ఉండొచ్చు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, శ్రమైన అక్కడే ఉన్నాడండి. ఒక వ్యక్తి దేవుని తట్టుకు తిప్పాలి అంటే, దేవుని చేతులు బలంగా వాడబడాలి అంటే, ఒక వ్యక్తి ద్వారా ఉద్యమం రావాలంటే దేవుడు చెప్పిన స్థానంలోనే ఉండాలి. మనం దేవుడు చెప్పిన స్థానంలో ఉన్నాం. దేవుడే చెప్పాడు కదండి, దేవుడే చెప్పి ఇంటి అందుకే అటు వచ్చామండి. దేవుడు చూడట్లేదు అవన్నీ వ్యర్థమైన మాటలు. దేవుడు చెప్పినా అక్కడ ఉండంతే. దేవుడు చెప్పాడండి అబ్రహాంకి వెళ్ళు అన్నాడంతే, ఎక్కడికి వెళ్ళమంటూ కూడా అడగలంతే. కానీ ఎన్ని ప్రశ్నలు ఈ రోజుల్లో. సమూయేలుతో సౌలు అన్నాడు, సమూయేలు అన్నాడు సౌలుతో, నేను వచ్చి నువ్వు ఇక్కడే ఉండన్నాడు. ఎన్ని రోజులు ఉండమంటామని అడిగాడా? ఈలో పాస్టర్ గారు చెప్పారనుకోండి, అడుగుతారు మీరు, నువ్వు వచ్చేదాకా ప్రార్థన చేయండి. ఎన్ని గంటలకు వస్తారండి అంటే అడుగుతున్నారు కదా, చెప్తామని. అదే ఉద్యోగం తెచ్చేవాళ్ళు, దేవుని సెల్లు ఉండేవాళ్ళు అయితే కనుక ఆయన ఉండమన్నాడు కాబట్టి ఉన్నా, అందుకనే అభిషేకించబడ్డాడు. తర్వాత నేను వచ్చే వరకు ఇక్కడే నువ్వు ఉండమన్నాడు అంతే. ఆ పని వాళ్ళకి ఎందుకు పంపించేశాడు కానీ నువ్వు ఉండమన్నాడు. అక్కడ శ్రమైన, ఇబ్బంది అయినా, కొలుమైన అక్కడే ఉన్నాడండి. నువ్వు దేవుడు ఉండమన్న స్థలంలోనే ఉండాలి. మధ్య హెచ్చేస్తూ మీరు సరిగ్గా పట్టించుకోరా పాస్టర్గా అయిపోగానే గడగడగడ వెళ్ళిపోతాడండి. అమ్మో ఇటు వెళ్ళిపోతున్నా అని పట్టించుకోడండి, ఇది శ్రమ అండి, అమ్మో అనుకోకూడదు. ఇక్కడ ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్తావు. అది హల్లెలూయా. ఈ బోధలో ఉంటేనే అక్కడ నిలబడతాం అంతే. మా దగ్గర ఎంతోమంది వస్తారు పోతారు అంతే.
మనం వచ్చే రంగం పోయే రంగం కాదు మంది. శ్రమ అయినా హింస అయినా. దానియేలు ఏమన్నాడండి? భయపడిపోయాడా? అక్కడే ఉండిపోయాడు అంతే. అరే తినేసేస్తారా బాబు, తిన్ని. అందుకే రాజు మారిపోయాడు. రాజుకేం ప్రార్థన చేశాడా? ఏం చేసి అర్థం చేసుకున్నావు ప్రభువా. రాజుకు నిద్ర పట్టలేదంటే మీరు చదివితే తర్వాత. నాట్య వాయిద్యాలు ఆపేశాడంట. ఎంటర్టైన్మెంట్ ఆగిపోయిందండి. ఈ డ్యాన్సులు, ఈ గజ్బీజులు, డిస్కో డ్యాన్సులు, డీజేలు ఆగిపోవాలండి బాబు. మీరు చాలు, అంతే చాలు. మేము అదే చేస్తున్నాం. మేము రావరపల్లి ప్రసాద్, మా గోళ అంతా, మా బ్యాచ్ అంతా అదే. ఆగిపోవాలి. ఎవరు రావడం, మనం అడ్డుపడాలండి. మనం ఉన్న గై జరగటం ఏంటండి బాబు. దానియేలు ఉంది అసలు. మేమైతే గంతేసాం అక్కడ చదవంగానే. రాజు శుభ్రంగా వాళ్ళని తోసేసేంటి అన్నాడంట ఆ సింహాల బోన్లోకి. తోసేశారు. రాజుకంటే ఆ రోజుల్లో అండి ఇప్పుడంటే టీవీలు ఇవన్నీ వచ్చేసినాయి. అప్పుడు టీవీలు ఏమున్నాయండి? రాజు చక్కగా భోజనం చేసేవాళ్ళు. అప్పుడు రాజులు భోజనం చేసే కాలండి ఈ నాట్య వాయిద్యాలు వీళ్ళ కళాకారులు వేస్తూ ఉంటారంట. ఈయన వాళ్ళు వేస్తాం, ఈయన తింటూ ఉంటాడు, చక్కగా మిక్కుతూ ఉంటాడు ఈయన. ఆ రోజు ఏం జరిగిందో తెలియదండి. రాజుకు నిద్ర పట్టలేదంట. రాజు ఉపవాసం ఉన్నాడంట. రాజు వేగిరిమి లేచాడంట. ఎలా జరిగిందండి బాబోయ్. ఎంటర్టైన్మెంట్ అయిపోయాడండి. రాజు పొద్దున్న వచ్చేసాడు. ఎవరి వద్దకి? జీవము కలిగిన దానియేలు సేవకుడు అని అడిగేశాడండి బాబోయ్. ఎలా జరిగిందంటారండి? నీ ఒక్కడి చాలు. ఇక్కడ జరుగుతున్న ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు, ఈ స్టేజ్లకి, బలిపేటాలకి ఇవి రచ్చ 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 చేసేసండి. మా దగ్గర ఒక ఆమె అడిగింది, పాస్టర్ గారు మేము సండే స్కూల్ నడిపిస్తాం కదండి, పాస్టర్ గారు ఏపిస్తున్నారండి. లేదమ్మా నువ్వు తెల్లారి తీసుకుపోయింది వాళ్ళ అమ్మాయిని. నేను పంపించలేదు 2 వారాల వరకు. ఏంటమ్మో పంపించలేదంటే అక్కడైతే డ్యాన్స్లు ఉన్నాయి అని అంటుంది. పో అమ్మ బాబా అన్న. అట్టంలో బ్రతిలు మాట అసలు ఆమె వచ్చేది ఒక రోజున. కండత వాక్యాలు చెప్పించాం ఇంకో శుభ్రంగా పిల్లలకి వింటారు. వాక్యాలు మారుతే ప్రజల్ని. పాటలను మార్చేయండి, డ్యాన్స్ బెత్తలేంలో వస్తుంది ఏమన్నండి. ఎవరు మారుతాయి? ఎంటర్టైన్మెంట్ కోసమే. ప్రభు ఉండడు అక్కడ, వీళ్ళే ఉంటారు ఆ రోజు అంతా. ఎందుకండి ఇవన్నీ? అందుకే మేము వేసాం ఒక ప్లాన్ వేసాం మేము కూడా. ప్రసాదం పల్లెలో సెమీ క్రిస్మస్ అని పెట్టి అందరూ వచ్చేస్తారు కదా. సెమీ క్రిస్మస్ అండి అక్క, అందరూ ఈ జనం తాగుబోతులు అందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రసంగం అంతా దున్నేసేయాలి. తెలివిగా మనం ఫాలో అయిపోవాలి. ఏసైనంట బలవంతంగా రాజుగా చేద్దాం అనుకున్నారట. చేసిండి అనలా, తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోయాడట. మనం కూడా అంతే. మేము అటెండ్ చేద్దాం అనుకున్నాం, పాటలు పాడి ఇంకా వస్తాం, పిల్లలు వాక్యం మీద వేపిస్తాం, పిల్లలు వాక్యం మీద పిల్లలు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంతమే. 2-3 చేయించుకుంటే వాక్యం లోపలికి మా పిల్లలు చూసుకుంటారు అంతే. అట్లా చేసేయాలి. అప్పుడు ఆగిపోవాలండి బాబు. మన ద్వారా అపోస్తలుల ఉద్యమం అంటే ఇదేనండి. అపోస్తలుల ఉద్యమం తెచ్చి ఒక్క వ్యక్తి ఉద్యమం తెచ్చిన వ్యక్తిగా నిలబడ్డాడు. కొన్ని వ్యక్తికి ఎన్ని ఆలోచనలు వస్తాయి. నెల రోజులు ప్రాక్టీస్లా, నెల రోజులు చూడండి. అంత సైతం ఇంత గుడ్డితనం కలగజేసిందేనండి. అందుకే ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఇలాంటి వ్యక్తి కోసం చూస్తున్నాడు. ఇంకా సెమీ క్రిస్మస్లు, ఇంకా పశువుల పాకలండి, ఇంకా ఇది మా చేస్తులో ఒక ఆమె పెట్టింది. ఏంటనుకున్నారు? స్టార్ అండి. నేను తప్పని చెప్పట్లేదు, ఆమె పెట్టిన సంగతి చెప్తాను. మరి మీరేమైనా అనేమనుకో మాకు దయచేసి. ఆమె లైటింగ్ అన్నీ పెట్టేసింది అన్నాను. అది వెలగటం కాదు, నువ్వు వెలగాలమ్మా అన్న. 2 రోజే కరెంట్ ఏదో స్విచ్ ఏదో అయిందంట, కాలిపోయినాయండి. ఇక కట్ అయిపోయింది. దేవుడు మనమే వెళ్ళగాలి. అది ఈరోజు ఆగిపోయిద్ది అంతే. రేపు కరెంటు పోతే ఎలగదు, నీవు వెళ్ళగాలి. 3వ మాట అందుకని అతని కష్టమైన అక్కడే ఉన్నాడండి. నేను అంటాను, నీకు శ్రమ వస్తుందా అక్కడే ఉండు, శోధన వస్తుంది అక్కడే ఉండు, మార్చమాక. ఇక్కడ నచ్చట్లా అటు వెళ్ళిపోవాలి. మాకు సేవలో సమస్యలు, శోధనలు, మా ప్రసాదం పనులు మమ్మల్ని, మా పిల్లల్ని కొట్టడానికి వచ్చేసారు. మా అబ్బాయిని గొంతు పట్టుకోవడానికి వచ్చారు. నేను కదలలేదండి, అక్కడే ఉన్నా, కదల్లా. మేము ఒక వ్యక్తి అన్నాడు మాతో, ఆ గూడులో పెద్ద మాతో అన్నాడు, మాది గిరిపురమేనండి, మాది అక్కడ ఢిల్లీ కోట వీధి ఉంది కదా, అక్కడే మేము ఉండేవాళ్ళం. ప్రభు రామర్పడు అని చెప్పంగానే 2019లో వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడ ఉండిపోయాను నేను. ఇంకా రాను జరుగుతున్న సమయంలో మొన్న రీసెంట్ ఒక ఆయన మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, ఎవరిని అనుకొని వచ్చారు మీరు ఇక్కడికి అని అడిగారు. మేమన్నామండి, మీరు ఇల్లు అక్కడ మేము అద్దెకి తీసుకొని 5 సెంట్ల స్థలం, అది రెంట్కి తీసుకొని పెడతాం,
అప్పుడు నేను మేము చెప్పేటప్పుడు మీరు ఖాళీ చేపించిన ఈ వీధిని మాత్రం వదిలిపెట్టను, ఇక్కడే చేస్తాం సేవ. ఆది అపోస్తులు అట్టం చేశారు కదా. ఇక్కడ బాధని వేరే రోజు చేసేసారండి సువార్త. అందుకే రాజు ఏమన్నాడు, వాళ్ళకు పేరెట్టారంట, భూలోకం తలకిందులు చేసారు, ఇక్కడ కూడా వచ్చేసావన్నావరంట. మళ్ళా వచ్చావా అన్నావంట. నిన్ను కాదురా అమ్మ బాబు అనుకునేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా వచ్చావా, ఇప్పుడేగా తన్నాము, ఇప్పుడేగా కొట్టాము అన్నారంట. అయినా కానీ ఇప్పుడేగా తిట్టాం కొట్టాం, రక్తాలు కారుతున్నాయి, అయినా వచ్చారా. అందుకే వాళ్ళు పేరెట్టుకోవాలా, పేరెట్టేశారు. భూలోకం తల్లకిందులు చేయవాడు ఎక్కడ కూడా వచ్చేసారా అన్నారంట. ఈ పరిచయం చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు గోల ఏంట్రా బాబు, ఈ ఆన్లైన్లో గోల ఏంట్రా బాబు అనుకుంటూ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ కూడా వచ్చేసారా వీళ్ళు అనుకోవాలి. పేట అంటే పేట బీట ఇటు అయిపోయింది, ఇక మళ్ళీ ఇడిపోతావు ఏంటో మరి. ఎక్కడ కూడా వచ్చేసారా, ఎక్కడ పోతావు, అన్నీ చుట్టేసుకుంటూ వచ్చేస్తాం. హల్లెలూయా. ఎగరాలి మనం విజయ పతాకం. ఆమేన్. అందుకని 3 దేవుడు పెట్టిన స్థానంలోనే ఉన్నాడండి. ఎదురుగా కనపడుతుంది యోర్దాను, అది ఎదురుగా ఉంది. వెళ్ళటానికి ఏమన్నా స్వతంత్రం ఉందండి, వెతికి హక్కు ఉందండి వెళ్ళటానికి. వెళ్తే నేను ప్రజలను దేవుని తట్టుకు తిప్పలేను, వెళ్తే అగ్ని దిగిరాదు. ఇతనికి తెలుసు బయలు ప్రవక్తలు దేవుని తట్టుకు తిప్పాలి, అగ్ని దిగాలి. అయ్యి ఒక్క నిమిషంలో జరిగేది కాదు కదా. అందుకని అనుకుని వ్యక్తి ప్రసవేతన పడుతున్నాడండి. దాక్కోమంటే దాక్కున్నాను, దేవుని సన్నిధిలో ఉండమంటే సన్నిధిలో ఉన్నాను, ఇక్కడే ఉండమంటే మరలా ఈ వాగు దగ్గర ఉండిపోయాను. ఒక్క అడుగు కూడా కదలలేదండి. ఏ మనిషి అండి. బహుశా ఈ మాట నీకు వినటానికి వినిసొప్పుగా ఉండొచ్చు. దేవుని బిడ్డ, ఇది అందరూ చేయలేరు. శ్రమ వస్తే మనకి జరిగేది ఏంటో తెలుసా? నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి. కానీ నిజంగా ఈ విత్తలు జీవించిన వ్యక్తి దేవుడిచ్చిన ఏలియా. అతని స్థానంలోనే ఉన్నాడు, కదల్లా. దేవుడు చెప్పాడు, నీకు శుక్రవారం ఆదివారం ఎన్ని మాటలు వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ జీవిస్తున్నాం మనం అనే వాక్యం వినేసి వెళ్ళిపోతున్నావా? అందరు వింటారు వాక్యం, అందరు వింటారు వాక్యం, కానీ క్రియల్లో పెట్టగలగాలి. నేను చెప్పగలను వాక్యం, మీరు ఇస్తే మీరు చెప్తారు టకటక. చేసి చూపించగలగాలి, చేసి చూపించాలండి. నేను మిమ్మల్ని బ్రతిలు మాడుతున్నాయి రాత్రి. నీ ద్వారా పరిచర్య ఉంది, నీ ద్వారా ఉద్యోగం ఉంది. నీవు ఖచ్చితంగా అక్కడే ఉండవు. ఎక్కడ ఉండమంటున్నావు ప్రభువా? ఉండక్కడే. శుక్రవారం ఆదివారం దైవజనునితో ఎక్కడ ఉండమంటున్నాడో ఉండక్కడ, అంతే. కష్టమేనండి, ఇబ్బంది అండి, ఉండు అన్నాం అంతే. రక్షించినా రక్షించకపోయినా అక్కడే ఉంటామన్నారు. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు రక్షించినా రక్షించకపోయినా మొక్కమన్నారు అంతే. చచ్చిపో, దేవుడు రాకపోతే ఆ అగ్నిగుండంలోకి పర్లా, అక్కడే ఉంటామన్నారు. అలా జీవించారండి. ఏలి అలా చేశాడు కాబట్టే, అలా వేసి అలా ఉన్నాడు కాబట్టేనండి ఉజ్జీవం తేగలిగాడు, అంతే. నెంబర్ 3, దేవుడు చెప్పిన స్థానంలోనే ఉండగలగలం మనం, అంతేనా? దాన్ని అంటారు ఒక్క మాటలు చెప్పాలంటే విధేయత. విధేయులండి చెప్పంగానే ఉంటారండి, చెప్పంగానే మాట వింటారంతే. అబ్రహాంతో చెప్పాడు, విన్నాడంతే, ఒక్క మాటే. షారాకి ఏం చెప్పలే, అక్కడ ఇస్సాకుని చంపేసిరా అన్నాడు. ఆగు, మా అమ్మకి మా ఆవిడకి చెప్పేసి వస్తానన్నాడా? అయ్యో ఒక్కగానో కొడుకు కదా. అల్లా కష్టమే. దేవుడు పరీక్షించాడు అతన్ని, కట్టలు కట్టేశాడు, అన్నీ పే చేశాడు, కట్టి పట్టుకొని ఒక వంటన్నాడు. అబ్రహామా ఆగు ఆగు ఆగు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుడు నిన్ను ఎక్కడి దాకా పరీక్షిస్తాడు తెలుసా? అంతం వరకు పరీక్షిస్తాడు, చివరి వరకు అండి. ఏలి అలా చేశాడు. అందుకని మన అబ్రహాముకు విశ్వాసులకు తండ్రిని చెప్పుకుంటాం, ఆశీర్వాదానికి తండ్రిని చెప్పుకుంటాం. ఎలా చేయగలిగాడండి? విధేయత, దాన్ని విధేయత.
మనం ఒక్కసారి ప్రశ్నించి, నేను విధేయతగానే జీవించగలుగుతున్నానా? నాలో విధేయతే కనపడుతుందా? వాక్యం వినేది ఎమ్మటి నాలో విధేయత కనపడిపోవాలి అంతే. దైవజనులు ఏసన్న గారు అంటే ఈ చెప్పిన 4వ మాటకి వెళ్తా. దైవజనులు ఏసన్న గారట ఒక మాట అన్నారంట, ఈ యొక్క యాంప్లిఫైర్ తీసుకొని ఆ రేగు చెట్టు దగ్గర ఉండరా, అప్పట్లో మనకి ఇవి వచ్చేవి. నేను అవుతున్నారంటే చెప్పారు పాస్టర్ గారు, దేవుడు ఇంకా టైం వేస్ట్ అవసరం మనకి. కరెక్ట్ అయితే 3 రోజుల దాకా అక్కడే ఉన్నాడంట. ఉన్నాడా? మీరు 3 రోజుల దాకా ఇక్కడ ఉండండి. ఈరోజు వీళ్ళకి వెళ్తే ఫోన్లు, లేకపోతే పాస్టర్ గారు చేయలేదు, డైరెక్ట్గా చేస్తే హడావుడు మీకు తెలుసుగా ఎట్లుంటే మీరు చేయరు. ఇంకా అసిస్టెంట్లు ఉన్నారు ఆయన ఈయన ఇక లేకపోతే ఇక అప్పుడు దాకా మదర్ దాకా వెళ్ళిద్ది ఫోను. ఇక మదర్ కూడా ఎత్తకపోతే ఇక మీరే తెగించేస్తారేక. కానీ అలా కాదండి, ఉండిపోయాడంత ఆ దైవజన ఈసనిగా చెప్పంగానే ఉండిపోయాడండి అంతే. అది రోజులా ఎప్పుడుకో వచ్చి ఈసనిగా చెప్పిన అన్న మీరా అన్న అన్నాడంట. విధేయతండి. దైవజనుడు చెప్పాడు, సమూయేలు చెప్పాడంతే, దేవుడు ఏలియాకు చెప్పాడంతే, ఉన్నాడంతే. మనం ఉండట్లా, మనం ఉండలేకపోతున్నాం. అది కష్టమైన ఉన్నాడంతే ఏలియా. పారుతుంది, ప్రవహిస్తుంది నది, ఎండిపోతుంది, కన్నపడుతుందండి. ప్రభువుకి ఎన్ని చెప్పుకొని ఉంటాడండి. అందుకే అతన్ని రచ్చరు చేశాడు దేవుడు. అందుకే చేశాడు కాబట్టి నేను ఈ మాటతో అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఈ వర్తమానం ద్వారా ఒక్క వ్యక్తి నిలబడాలయ్యా. ఉజ్జీవం తెచ్చే వ్యక్తి ఒక్క వ్యక్తి చాలు. తోమ ఒక్కడే కదా మన దేశానికి వచ్చింది, ఒక్కడే కదా. ఒక్క ఏలే సరిపోతాడండి, ఒక్క మీరు చాలండి, చాలు, ఒక్కళ్ళు చాలు. చేతులు ఎత్తండి. తండ్రి నన్ను ఆ విధంగా వాడుకో అయ్యా. ఈ 3వ మాట కోసం ఆ కేరీతు వాగు ఎండిపోయినా కానీ అక్కడే ఉన్నాడు ప్రభు. అక్కడి నుంచి కథలలా ఎదురుకుండా యోధా నది కనబడుతున్న కథలని వ్యక్తయ్యా. ఎదురుగుండా ఒక నది ప్రవహిస్తున్నా కానీ తన వంక కూడా చూడలేదయ్యా. నన్ను ఆ విధంగా మార్చు ప్రభు. నా ద్వారా ఒక ఉజ్జీవం రావాలి అంటే, నా ద్వారా ఒక రివైవల్ రావాలి అంటే, నేను ప్రజలను దేవుని తట్టుకు తిప్పాలి అంటే, ఒక ఉజ్జీవగలమైన సేవ జరగాలి అంటే, నీవు చేయవలసిన పని దేవుడు చెప్పిన స్థానంలో నీవు ఉండగలగాలి. విధేయత అంటారు దాన్నే. నువ్వు ఎక్కడ చేయగలుగుతున్నావు దేవుడు బిడ్డ. అది ఎండిపోయింది, ఆయన అక్కడే ఉన్నాడు. అది ఎండిపోయింది, అయినా అక్కడే ఉండగలిగాడు. దేవుణ్ణి ప్రశ్నించలా. దేవునికి ఎదురుమాట చంపని వ్యక్తి అండి. లోబడిన వ్యక్తి, లోపడని వ్యక్తి కాదు, లోబడిన వ్యక్తి, ఆయన మాట విన్న వ్యక్తి. ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో, ఎన్ని అవిధేయతలు నీలో. దైవజనుడు ఉన్నా మన స్థానంలో ఉందో, అమ్మ అక్కడికి వెళ్ళమ్మంటే వెళ్ళని పరిస్థితి ఉండమ్మా, ప్రభు కార్యం చేస్తాడు. అప్పుడు దాకా ఆగలేవు నీవు. అయ్యా ఒక్కసారి ప్రభు, నా ముందు పరిస్థితి ఎండిపోయినా కానీ అక్కడే ఉంటానయ్యా. పరిస్థితి నాకు అనుకూలంగా లేకపోయినా, నాకు అవిధేయతకు నేను అక్కడే ఉంటాను ప్రభు. నీకు విధేయత కలిగి నేను జీవిస్తాను ప్రభు. అబ్రహాము వెళ్ళి విధేయత కలిగి ఉన్నాడు ప్రభు. అబ్రహాము నన్ను ఆ విధంగా మార్చు స్వామి, నన్ను ఆ విధంగా మార్చు ప్రభు, నన్ను ఆ విధంగా మార్చయ్యా, నన్ను ఆ విధంగా మార్చయ్యా. దేవుని జనాంగమా ఉన్న మీరందరి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు మీకోసం. ఏలియాలో ఎక్కడెక్కడో లేను, ఇక్కడే ఉన్నారు. ఏలియాలో ఎక్కడెక్కడో లేను, ఇక్కడే ఉన్నారు. ఈ మినిస్ట్రీలోనే ఉన్నారు. ప్రాంతాన్ని కదిలించే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అది నువ్వెందుకు కాకూడదు? నీ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. అడుగు 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 అయ్యా, నన్ను మార్చయ్యా. నేను ప్రభు విధేయత కలిగి ఉంటాను ప్రభు.
చెప్పిన స్థానంలోనే ఉంటాను బ్రహ్మ నేను. అది కష్టమైనా ఉంటాను బ్రహ్మ నేను. అలా నాకు మార్చు బ్రహ్మ, నన్ను ఆ విధంగా మార్చు బ్రహ్మ, నన్ను అలా. జీసస్ నేమ్ ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పారండి ఇప్పటికీ? చెప్పమంటారా? మొదటి మాట, రెండో మాట, అమ్మా అయ్యా మీరు చెప్పండి అయ్యా. మూడో మాట, దేవునికి స్తోత్రం. నాలుగో మాట, ఒక వ్యక్తి ద్వారా ఉద్యమం రావాలి అంటే, ప్రజలను దేవుని తట్టుకు తిప్పాలి అంటే, ఆది అపోస్తుల వల్ల పరిచయం నీ ద్వారా జరగాలి అంటే, నాలుగో మాట, మొదటి రాజులు 17వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, అక్కడ కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాలుగో మాట, ఏలియాని ఎవరు పోషించాడు? దేవుడు. దేవుడు ఒక దాన్ని వాడుకున్నాడు. దేన్నండి? కాకిని. కాకి ఏం తెచ్చిందంటమ్మా? మీరు కాకిని చూసారు ఎప్పుడన్నా? మనం తినేంత రొట్టె తెచ్చిద్దమ్మా? రొట్టెనైనా తెచ్చిద్దా? రొట్టెతో పాటు ఇంకేం తెచ్చాడట? ఇంకేం తెచ్చి ఆర్ఆర్ చికెన్ అంతా తీసుకొచ్చిద్దా కాకేమన్నా? రొట్టె మాంసం అని అడగా. చెప్పండి మీరు, ఎంత మాంసం తెచ్చింది? కాకి నోటుతో ఎంత పట్టుకోగలదండి? ఇంత రొట్టె, ఇంత మాంసం ఎలా సరిపోయింది ఏలియాకి? కాకితో దేవుడు పోషించాడు. కాకి ఎంగిలి తినిపించాడు ఏలియాకి. ఎవ్వరు లేని పట్టణంలో, అడవుల్లో, కొండల్లో ఉంచాడు. అర్థమేంటో తెలుసా? ఏలియాని దేవుడు రచ్చరు చేసేసాడు, నల్లగొట్టేశాడు. తిండిలో, నిద్రలో. దేవుడు పెట్టిన సదుపాయాలతో జీవించాడు ఏలియా. సాధారణమైన వస్త్రధారణ, సాధారణమైన జీవితం, అంతే. నాలుగో మాట ఏంటో తెలుసా? దేవుడు ఏలియాని నల్లగొట్టేశాడు. దేంట్లో నల్లగొట్టాడు తెలుసా? తిండిలో నల్లగొట్టాడు. ఒక్కరోజు కాదమ్మా, 2 రోజులు కాదమ్మా. ఎంత మనిషి ద్వారా పోషించాడంటే మాంసం రొట్టె అనుకోవచ్చు. మనిషే చక్కగా మన అన్నోళ్ళ క్యారేజీలు తీసుకొచ్చేది. కాకి ఎగురుకుంటూ ఎరుకెళ్ళి బుడుక్కుమని పడేసింది. ఒక ముక్క తెచ్చిందేమో పీసు. మరి ఎంత కాకి నోరు మీకు తెలిసి రా చూస్తున్నారు ఏంటి నా వంక? కాకి ఎంత తేగలదమ్మా? ఇంతే. రొట్టె అంతే, ఒక్క మాంసం మొక్క మనం పెట్టుకుందామని అంటారా? ఇక అందరికి అన్నీ ఖాళీనే. పాస్టర్గా నేను చెప్పుకుంటాం, నీ మాట చాలయ్యా. ఇక పాస్టర్గా మేము ఉంటుండే మాకేం తెలియదు, ఇక మాకు అలవాటే కండి. ఇంకా తిండికి, నిద్రకి, అన్నిటికీ ఉద్యోగం తేలేవండి. తేలేరు అలాంటి వాళ్ళు ఉద్యోగాన్ని. కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం. తేలేరు అలాంటి వాళ్ళు. మాకు అన్నం ఆకలి ఏక మేము తింటపోవటం కాదు, చంపుకున్న శరీరాలు ఇవి. మీరు అన్నం తింటే బాగానే ఉంటారండి, మీరే తినరు. ఎందుకు తినమనుకున్నారు? చంపుకుంటున్నాం. ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తులు తినలేరు. తినబుద్ధి కాదు వాళ్ళకి.
దేవుడు అందుకనే, అరే నీ ద్వారా దైవజనుడిని ఏలియా అగ్ని దిగ్గల బిడ్డ, అగ్ని దిగ్గల నానా అని ఇన్ని చెప్పుకుంటూ వచ్చి అందుకే నల్లగొట్టేశాడు. ఆ 7 అధ్యాయాల గురించి మీతో మా 7 వచనాల్లోనే ఉన్నాయి మొత్తం స్టోరీ అంతా. నల్లగొట్టేశాడండి. ఆకలేస్తుందండి, ఎప్పుడు తెచ్చిద్దో తక్కువని పడేసింది. అది తినటం, కడుపు నింపుకోవటం అంతే. 3 పూటలు కాదు, మళ్ళీ మనం 3 పూటలు కడుపు నిండా, కంటి నిండా. ఏంటమ్మా అలా ఉన్నావు? నిద్ర లేదండి. ఏంటమ్మా అలాగా కళ్ళు ఎర్రగా ఇప్పుడు నిద్ర పట్టకూడదు మనకి. తిండి, నిద్ర చచ్చిపోవాలి. వీళ్ళే సేవ చేయగలుగుతారు. అందరూ మిగతా వాళ్ళు సేవ చేయగలుగుతారు, తిండిని నిద్రని చంపుకొని సేవ చేయలేరు. చేద్దాం అనుకుంటారు వాళ్ళ జీవితాన్ని అనుకుంటారు అంతే. ఎంతోమంది చూస్తున్నాం. మా 2 వయసులు చిన్నయ్యే కానండి, అనుభవం ఎక్కువ. చూస్తున్నాం, 100 మందిని చూస్తున్నాం, 100 మందిని చూస్తున్నామండి. కంటి నిండా నిద్రపోవాలి అంతే. కొంతమంది గంటలు నిద్ర, తిండి తిండి తిండి, 3 పూట్ల కడుపు నిండా తినగలగాలి అంతే. వాళ్ళు ఉజ్జీవనం తీసుకొస్తారు చెప్పండి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అనగలరు అంతేగాని తీసుకురాలేరు. దాన్ని తీసుకొచ్చే వ్యక్తి కోసమే చూస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఏలే దొరికాడండి. అలా తిండిని త్యాగం చేసేసాడు, నిద్రను త్యాగం చేసేసాడండి. ఒక్కరోజు కాదండి, కొన్ని సంవత్సరాలండి బాబు. ఆ వాగు చూసి అది ఎండిపోయింది. ఆ ఎండిపోయిన దాని దగ్గరే దేవుడేమో పికప్ పెట్టాడు. అక్కడ పికప్ చక్క డ్రాపింగ్ పెట్టాడు. అక్కడికి వెళ్ళేది కాకి. ఏలియా కనుక మారిపోయాడు అనుకోండి, కాకి అట్రాదుగా. ఇప్పుడు ర్యాపిడో ఆయన ఉన్నాడు, పికప్ ఎక్కడ పెడతామో, డ్రాపింగ్ ఎక్కడ పెడతామో, ఎక్కడ పెడితే ఎటు వెళ్తాడా, మీరు ఎక్కడ పెట్టారు కండి అంటాడు. దేవుడు కూడా అంతే, పికప్ పెట్టాడు కాకి, డ్రాపింగ్ కూడా పెట్టేశాడు. ఏలే ఎటేటో తిరిగాడు అనుకోండి, కాకి ఎత్తుకుపోయిద్ది, వల్ల ఉన్నది కూడా పోయిద్ది. మనకున్న ఆశీర్వాదం కూడా పోతుంది. అందుకని డ్రాపింగ్ ఎక్కడో ఉంటాం. పికప్ పాస్టర్ గారు డ్రాప్ ఇక్కడ ఉండమంటే ఉండదు. కొంతమంది డ్రాపింగ్ వెళ్ళిపోతాం, ఉండకూడదట. ఏలేనా లేడండి, నలగొట్టేశాడు దేవుడు అంతే. తిండి, నిద్ర మొత్తం లేదు అంతే. మీ ద్వారా ఉద్యమం రావాలి, మహిమగిలిన పరిచర్య జరగాలి అంటేనండి చావాలి. చావాలి నిద్ర అంతేనండి, చాలు. మీరు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళండి. నేను ఒక దైవజన్ ఎరుగుదును. ఆ దైవజన్లు రోజుకొచ్చట గంటన్నర సరిపోద్దంట నిద్ర. నేను నిజం మీకు చెప్పేది అబద్ధం కాదు. అతనికి గంట నిద్ర 7 గంటల దాకా ఉండిద్దంట. గంట పడుకుంటే చాలంట, 7 గంటల దాకా ఉండిద్దంట. అలా పరిశుద్ధాత్మ అతన్ని వశపరిచేశాడంట. మనం ఎప్పుడలా ప్రార్థన చేసుకుందో అడగాలి, ప్రభువా నా ద్వారా ఒక ఉద్యమం రావాలంటే, నేను రోజుగుల్ని సేవకులుగా మార్చబడాలంటే ప్రభువా నాలో నిద్ర తిండి చావాలయ్యా. ఏదో ఒక రోజు, ఏదో 2 రోజులు కాదు. మీటింగ్కి వెళ్ళామంటే చాలు, అక్కడ పడిపోతాం ఇక అంతే. ఎటన్నా ప్రయాణం చేసి వచ్చాము ఇక పడిపోతాం అంతే. కాదు లేదు. నీ జీవితంలో నిద్ర త్యాగం అవ్వాలి, తిండి త్యాగం అవ్వాలి. చాలే అండి, మెంత పెట్టారా, ఇంకా పెట్టండి అండి, అయ్యి పర్లేదులేండి. వాళ్ళు పెడతారు అంతే, వాళ్ళు పెట్టడమేగా పని. నువ్వు తింటాం పని అనుకోకూడదు. అయ్యో పర్లేదులేండి, వద్దులేండి, అయ్యో చాలేండి, తినాలని ఉండిద్ది లోపల, వద్దులేండి. నేను తింటే గనక ఈ మహిమగల సేవ చేయలేను, ఈ మహిమగల సేవ పూర్చుల మీద ఎక్కించుకోలేను. నేను కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతే కనుక ఇంతమందిని ఏ విధంగా రక్షించగలను? నేను రక్షించాలనే మనసే ఉండేది కానీ రక్షించలేను. సేవ చెయ్యాలి, అపోస్తులాగా వాడబడాలంటే ఎలా? ఉద్యమం రావాలి, ఒక్క ప్రసంగం ద్వారా మార్చబడాలి, నా కుటుంబంలో అద్భుతాలు జరగాలి. ఎలా? జరగదే.
ఈ భుజముల మీద ఎక్కించుకోవాలి, మందసాన్ని మోయాలి. ఈ మందసాన్ని మోయట కొరకు నిద్ర తిండి చావాలి. అప్పుడే మందసం జారిపోకుండా ఉంటుంది. నువ్వు బుర్రుగా తినేసి బర్రగా అన్నీ తినేసి పడుకుంటే ఇంకేముండిద్ది? అప్పుడు ఏం జరిగేదో తెలుసా? నీ దగ్గర ఉన్నది వెళ్ళిపోద్ది. దేవుని జనాంగమా, యవనస్తులారా, ఈ 4వ పాయింట్, దేవుడు పెట్టిన సదుపాయాలతో నల్లగొట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాడు ఏలియా. నల్లగొట్టాడంతే. నిన్ను దైవజనుని ద్వారా ఉపదేశం చేత నల్లగొడుతున్నాడు దేవుడు. నా రోట్లోకి రావాలి, రోట్లోకి వచ్చినప్పుడే రుచికరంగా మార్చబడతావు. కొన్ని చూడండి, పాత రోజులు, ఇప్పుడంటే మిక్సీలన్నీ వచ్చేసినాయి, రోట్లు ఇదివరకు రుబ్బుతూ ఉండేవాళ్ళు, అది బయటికి ఎగురుతూ ఉండిద్ది. అంటే ఏంటి అర్థం? నేను నల్లగనలే అని. అప్పుడు ఆమె ఏం చేసిద్ది? మళ్ళీ రోట్లో వేసిద్ది, మళ్ళా అది ఎగిరిద్ది, మళ్ళా వేసిద్ది, మళ్ళా ఎగిరిద్ది. ఉండు, తిప్పుతా ఉండిద్ది. పేస్ట్ అవ్వాలి. నీవు పేస్ట్ అవుతేనే రుచికరంగా మారుతావు. అనేకులు సిద్ధపరుస్తా నిన్ను. నువ్వు రుబ్బబడిపోవాలండి. సమస్యలు శోధనలే కాదు, తిండిలో కూడా పూర్తిగా. ఇక తిండి మీద మనసు ఉండదు నీకు. ఎక్కడికి వెళ్ళినా మనసు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా భోజనాలే. కొంతమందికి భోజనాలు ఉన్నాయండి. ఈరోజు ప్రార్థన కోట భోజనాలు ఉన్నాయా? ఏం అవసరం మనకి. హల్లెలూయా. ఇలా తిండి నిద్ర ఎవరైతే చంపుకుంటారోనండి వాళ్ళే దేవుడి సేవ చేయరు. నేను అనడం లేదు, కానీ బలమైన సేవ చేయగలుగుతారు. ఉజ్జీవం తెస్తారంట, వాళ్ళే తీసుకురాగలుగుతారు. మిగతా వాళ్ళు తేలేరు. అనుకుంటారు అంతే, చేద్దామని ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే, కానీ వాళ్ళు చేయలేరు. నువ్వు చెయ్యాలని ఆశపడితే నేను ఎవరో శుక్రవారం, శనివారం, ఆదివారం దైవజనుడు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో నల్లగొడుతున్నాడు. నాకు నల్లగొట్టుకో, ఇష్టపడు. యోబంటాడు, అతడు నన్ను నల్లగొట్టుకు నాకు ఇష్టమాయను. నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా. కొంతమంది ఇష్టపడరు, కష్టపడనుకుంటారు. అమ్మో ఇంత ఇలా ఉండాలా, అమ్మో అలా ఉండాలా అనుకోకూడదు. ఇష్టపడాలండి, ఇష్టపడాలి అంతే. మరి దేవుల్లో ఉన్న వాళ్ళు మైమరిచిపోతారండి అలా. పాస్టర్ గారు మేము ఎప్పుడో దాదాపు సంవత్సరం అయినట్టుందేమో, బహుశా కొండపైకి వెళ్ళేవాడు. సంవత్సరం దాటే ఉండిద్దండి, అప్పటికి దాటిపోయి ఉండిద్ది. కొండపైకి వెళ్ళేవాడు. ఒకసారి వెళ్ళినప్పుడు దుప్పటి తీసుకెళ్ళాము, డ్రమ్ము తీసుకెళ్ళాం మేము. వర్షం పడుతుందండి. అప్పుడు ఏం చేయలేక దిగిపోవాలి కదండి, దిగలేదండి, అక్కడే ఉండిపోయామండి. ఏదో 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళాం. పక్కన ఆకలి, వర్షం, గండు చీమలు, కానీ డ్రమ్ము, మళ్ళీ మా మెల్లో డ్రమ్ములు, దుప్పట్లు, అక్కడే ఉండిపోయాం అంతే. పొద్దున ఎక్కండి ఇక తెల్లారి దిగి అమ్మయ్య అమ్మయ్య అనుకుంటాం. జారం ఒకసారి మళ్ళా. మరి నల్లగొట్టుకోవటం అంటే అదే. మీకు మంచి మాట చెప్తున్నా వినండి. నేను ఈ సేవ, ఈ పరిచర్య నల్లగొట్టింది దేవుడు తీసుకురాలా. నల్లగొట్టింది దేవుడు తీసుకురాలా. దంచాడు 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 దంచాడు, పేస్ట్గా మార్చాడు. కాబట్టి మీ దైవజనుడు మీకు రుచికరంగా మారాడు. నల్లగొట్టడానికి ఇష్టపడాలండి. ఈ సేవ అందుకే నలిగిపోయిందని అంతే. కన్నీళ్ళ మధ్యలో, పోరాటాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, అన్నిటి మధ్యలో. అందుకని ఇప్పుడు ఎంతగా వైభవంగా మీకు కనపడతా ఎంతమంది. దేవుని జనాంగమా, నిజంగా నువ్వు దేవుని చేతులు రోషం గల వ్యక్తిగా వాడబడాలనుకుంటే కనుక నీలో జరగవలసిన ప్రక్రియ ఏంటో తెలుసా? నీవు నల్లగొట్టుకోవాలి. తిండిలో నల్లగొట్టుకో. ఈరోజు ఇంతే తింటానయ్యా, ఎందుకని నా ద్వారా మోయాలయ్యా భారం. కడుపు నిండా తిన్న వాళ్ళకండి భారం రా. చర్చిలోకి వచ్చినప్పుడు భారం వేరు, నిరంతరము నీలో కలిగే భారం వేరు. స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టాండ్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కలండి కన్నీరు కారుతూ ఉంటే వాళ్ళకి యవనస్తులు భారం భారం.
మీ దైవజనులకు అయ్యగారికి 21 రోజులు పెట్టాలని భారం. పాస్టర్ గారు ఇటువంటి మేము మీటింగ్ల సంఘం గురించే భారం, విశ్వాసుల గురి కుటుంబం గురించి భారం. తినని రాత్రులు, నిద్రలేని రాత్రులు ఎన్నెన్నో. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మొయ్యాలి. ప్రెగ్నెంట్ను లేడీని చూడండి, ఎలా పడితే అలా పడుకుని పోద్దామా? ఎప్పుడైతే తినేసేద్దా? నేను ఇట్టా పడుకునిద్దా? కుర్చీలో కింద కూర్చోగలదా? బిడ్డకి జన్మనిచ్చేది కాబట్టి ఆమెను చంపుకొనేద్దే. లక్షల మందికి జన్మనివ్వడి నువ్వు చంపుకొని బ్రతుకుతావు. ఒక్కవే పౌలుగా అంటారు, నేను ఎక్కువ మందిని సంపాదించుట కొనుకు నన్ను నేను నలగొట్టుకున్నాడు అంటండి. నువ్వు ఎక్కువ మందిని సంపాదించాలనే దైవజనుడు ఇంతమందిని తను తానే ఉపేక్షించుకున్నాడు. ఏలియా అంతమంది ప్రజలను దేవుని తట్టుకు తిప్పాలనుకున్నాడు కాబట్టేనండి ఒక్కరోజు అగ్ని దిగాలని తెలిసి దేవుడు చెప్పాడు కాబట్టి, తెలిసింది కాబట్టి అతను నలగొట్టుకున్నాడు. ఇంతేనా ప్రభు? ఆకలి ఏనాడు అడగలేదేమో, ఆ మనసు దృష్టి లేదా అతనికి. చచ్చిపోయింది శరీరం. ఇలా కోరికలో ఎచ్చలు చావాలి, అందుకే దేవుడు చంపేది. ఇంకా యూట్యూబ్ చూడాలి, ఇంకా సీరియల్ చూడాలి, ఇంకా ముచ్చట్లు వేసుకోవాలి, ఇది చావాలి మనలోనండి. ఇంకా రీల్స్ చూసుకుంటూ కూర్చోవాలి, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చోవాలి, వాట్సాప్ చూసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు ఏ చాట్ పెట్టారా, వీళ్ళు ఏం స్టేటస్ పెట్టారా, అవన్నీ చస్తే నువ్వు సేవ చేయగలుగుతావు. చావాలయ్యన్న అంతే, అవి చస్తేనే నువ్వు జీవిస్తావు. ఇంకా చేతులు ఎత్తండి. అయ్యా, నా ద్వారా ఒక ఉద్యమం రావాలంటే ప్రభా, నా ద్వారా ఒక బలమైన సేవ జరగాలి అంటే ప్రభు, నేను నల్ల కొట్టుకోవాలి ప్రభు, నేను నల్ల కొట్టుకోవాలి ప్రభు, నన్ను నేను చంపుకోవాలి ప్రభు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను అలా జీవించాలంటే ప్రభు, నీ ఒక ఏ లెవెల్ మండాలి అంటే, నీ ఒక ఏ లెవెల్ సేవ చేయాలి అంటే, ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు దేవుని బిడ్డ నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసినా? దేవుని జనాంగమా, నల్ల కొట్టుకో తిండిలో, నల్ల కొట్టుకో శరీరాన్ని. అతడు నల్ల కొట్టుకు నాకు ఇష్టమాయను, అతడు నల్ల కొట్టుటకు నాకు ఇష్టమాయను. నువ్వు ఇష్టపడు, నువ్వు ఇష్టపడు, ఇష్టపడు, ఇష్టపడు. నువ్వు ఇష్టపడితే కనుక ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చేసుకో అయ్యా, 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 నేను ఇష్టపడుతున్నాను ఆయన. లక్షల మందిని సంపాదించడం కోసం, 100 మందిని సంపాదించడం కోసం నన్ను నేను నల్ల కొట్టుకుంటాను బ్రోవా, అన్నిట్లో నల్ల కొట్టుకుంటానయ్యా. తిండిలో, నిద్రలో అయ్యా 8 గంటలు 10 గంటలు నిద్రపోతానయ్యా. నా నిద్ర చావాలయ్యా, నా తిండి చావాలయ్యా, 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 చావాలయ్యా. శరీరము చావాలి, శరీరం చావాలయ్యా, దాని ఎచ్చలు చావాలయ్యా. ఇంకొక మనం ముగించుకుపోతున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇంకా మనం ముగింపులోకి వచ్చేసాం. ఒక్క నిమిషం. రీపాల షకాల దొరమ్మ కత్తినక్కల తెరమా షబా. శరీరము చావాలి, నాలో తిండి చావాలి, లోకము చావాలి. శరీరము చంపండి, తన ఈర్చలు చంపండి. శరీరము చంపండి, నాలో ఈర్చలు చంపండి. క్రీస్తుతో కూడా సిలువేయండి, నన్ను క్రీస్తుతో కూడా సిలువేయండి.
శరీరము చంపండి దాని ఈచలు చంపండి, శరీరము చంపండి. మరల పడదామా? శరీరము చంపండి, నాలో ఈచలు చావాలని చెప్తాం అందరం. శరీరము చంపండి దాని ఈచలు చంపండి, క్రీస్తుతో కూడా సిలువేయండి, నన్ను క్రీస్తుతో కూడా సిలువేయండి. ప్రియా పరిశుద్ధాత్ముడా స్వాగతం, స్వాగతం సుస్వాగతం. శరీరము చంపండి, నాలో కోరికలు చంపండి, శరీరము చంపండి, నాలో కోరికలు క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా సిలువేయండి, నన్ను క్రీస్తుతో కూడా సిలువేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉజ్జీవంగా ఉన్నారు? ఎంతమంది క్రియల్లో పెట్టడానికి ఉజ్జీవంగా ఉన్నారు? ఈ అందరినీ వీడియో తీస్తున్నావు అయ్యా, పాస్టర్ గారు నాకు ఖచ్చితంగా పంపిస్తారయ్యా. మేము అందరినీ చూస్తానండి. ప్రతి వారం పాస్టర్ గారు మా ఆదివారం ప్రసంగం ఏదో ఆయన మేము చెప్పుకోండి, ఆయన మా ఇదే మా వ్యవహారాలు గోవాలి. ఇక మరి ఇంకేమంటే పాస్టర్ గారు మీరేం చెప్పారు, మేమేం చెప్పారు, ఇక ఏ మరి క్రియల్లో పెట్టుకుంటాం. మరి మీరు జీవించాలని నేను బోధిస్తున్నాను. హల్లెలూయా. మీరు ఎన్ని హల్లు చెప్పినా, ఎంత వందనాలు చెప్పినా దేవుడు ఇష్టపడ్డు, మేము ఇష్టపడం, కానీ పాస్టర్ గారు ఇష్టపడ్డు మీరు జీవిస్తే అని ఇష్టపడతాడండి. అంతే అంతే, జీవితం. ఆమేన్. 5వ మాట, మొదటి రాజులు 18వ అధ్యాయము 4వ వచనం. 18వ అధ్యాయము యెజబెలు 4వ వాక్యం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా, యెజబెలు యెహోవా ప్రవక్తలందరూ నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. హల్లెలూయా. దైవజనుడైన ఏలియాకి ప్రవక్తలందరికీ ఒక పిలుపు వచ్చింది. ఏ పిలుపు అంటేనండి, యెజబెల్ దగ్గర నుంచి ప్రవక్తలందరినీ నిర్మూలన చేసేయాలి, ఇక ప్రవక్తలందరినీ చంపేసేయాలి. అందరికీ వార్త అందిందండి. వార్త ఉన్న పట్టణంలో వాళ్ళందరికీ అందింది. ఆ పట్టణంలో ఉన్న దైవజనులు, ఆ ప్రవక్తలందరికీ వినిపించింది ఈ వార్త. ఇందులో 50 మంది ప్రవక్తలు, 100 మంది ప్రవక్తలు, 100 మంది ప్రవక్తలు ఉన్నారంటండి. ఈ ప్రవక్తలకు ఎప్పుడైతే భయం వేసిందో, అమ్మో మమ్మల్ని చంపేసేది యెజబెలు అని చంపేసండి, వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? దాక్కున్నారు. సమస్య శోధన వచ్చిందని గుహలో దాక్కున్నారు. ఇటు ఒక 50 మంది, అటు ఒక 50 మంది దాక్కుని వీళ్ళ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎవరో తెలుసండి? మీడియాటర్ ఓబద్య. ఏం చేస్తున్నాడో తెలుసండి? అన్నపానాలు ఇచ్చి పోషిస్తున్నాడట. నాకు అర్థం కాదు, వీళ్ళు ఎవరు? ప్రవక్తలు, ఉజ్జీవం తీసుకొచ్చే ప్రవక్తలు. వీళ్ళు ఇప్పుడు దాక్కోవటం ఏంటి? బయటికి రావాలైతే ఇది ఇప్పుడు నిలబడాల్సిన సమయం, దాక్కోవటం ఏంటండి? దాగి ఉన్న సమయంలో దేవుడు మొరుగ్గా దాగి ఉండమన్నాడు. ఇప్పుడు సమస్య శోధన చంపేసిద్ర పాపనంగానే ఇప్పుడు దాక్కుంటున్నారు వీళ్ళు, ఇప్పుడు దాక్కుంటున్నారు. అదేంటి అసలు? అయితే వీళ్ళందరిలో ఏలియా అలా లేడు అసలు. తర్వాత మీరు అధ్యాయం చదవండి, ఓబద్య ఎదురవుతాడు, ఒక మంచి డైలాగ్ ఇస్తాడు, చెప్పుకోపో రాస్తా ఎక్కడే ఉన్నానని. హల్లెలూయా. అదే మనకు అక్కడ కనపడితే యేసు ప్రభుల రోషం, రేపు ఇటే వస్తా, ఎల్లుండి ఇటే వస్తా ఆ నక్క తెలిలో చెప్పన్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోలా, మనం వెళ్ళిపోకూడదు, ఎక్కడే ఉండాలి. హల్లెలూయా. ఆ నక్క తెలిలో చెప్పుకోపో, ఎక్కడ రేపు ఇదే దారిలో వస్తా నేను అన్నాడు. అందరితో ఉన్నాడు కానీ అందరిలాగా లేడు. 5వ మాట, ఉజ్జీవం తీసుకొచ్చే వ్యక్తులు అందరితోనే ఉంటారు, అందరితోనే మాట్లాడతారు, అందరిలాగా ఉంటారు. వీళ్ళ మాట డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ వసతన డిఫరెంట్గా ఉంటుంది. ఉజ్జీవం తెచ్చే వ్యక్తుల లక్షణాలు అవి కనపడతాయండి.
అందరిలాగా మాట్లాడరు, అందరిలాగా బిహేవియరెన్సరు, అందరిలాగా తినరు, అందరితోనే ఉంటారు, అందరిలాగా ఉండరు. వీళ్ళు మనిషిలాగానే జీవిస్తారు, మనుషులు ఒక ప్రత్యేకంగా బ్రతుకుతారు. వాళ్ళు ఉద్యోగం తీసుకురాగలరు. మీరు దినాలకు వెళ్ళి మరి వెళ్ళాలిగండి, తప్పదుగండి. వాళ్ళు సంవత్సరకాలండి, అమ్మో ఈ పాటించాలి, తప్పదండి. ఆ గుహలోకి వెళ్ళక మనం ఈయన గుహల్లోకి వెళ్ళిపోతున్నాం. మరి తిండి అనే గుహ, నిద్ర అనే గృహ, దినాలనే గృహ, సంవత్సరకాలనే గృహ. పాస్టర్ గారు చెప్పారుగా, మీ కళ్ళ మీద చేశారుగా, పాస్టర్ గారి పెళ్ళిని కదండి, ఎస్తేరు వివాహాన్ని, పరిశుద్ధమైన వివాహాన్ని. మరి ఇన్ని ఆటంకాలు అనుకున్నారు. ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది చెయ్యాలి, నలుగులు వేయాలి, పసుపులు వేయాలి, చీరలు ఎట్టాలి, ఇయ్యట్టాలి, అయ్యట్టాలి, ఏమి ఎట్టనరో బాబు అనుకుని చెప్పేశాడు. మరి ఎలా అనుకున్నారు? మరి గుహలో లేరు, గుహ బయట ఉన్నారు. ఉద్యోగం తెచ్చే వాళ్ళు గుహలో ఉండరు, గుహలోనే ఉండిపోయారంటే వీళ్ళు వీళ్ళెవరు? మళ్ళీ ప్రవక్తలే. గుహలో ఉండమండి మనం, దీనికి దానికి లొంగిపోమనం జీవించం. గుహ బయటికి రావాలి మనం. మన తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళు చెప్పారంటే మనం ఉన్న గుహలో ఉండకూడదు. మమ్మల్ని ఎంతోమంది గుహలో పెట్టారని చూశారండి. నేను అంటాను, గుహలో ఉన్న వాళ్ళని విడిపించవలసిందే కానీ నీవు గుహలోకి వెళ్ళకూడదు. బంధించబడిన వాళ్ళని విడిపించాలి నీ పిలుపు, నీవు బంధించబడకూడదు. పాపల వల్ల ఆకుల నీవు పాపలోకి వెళ్తావేంటి? హల్లెలూయా. బంధించమని విడిపించాలండి. యేసుప్రభు అదే, నేను చెరలో ఉన్న వాళ్ళకి విడుదలను బంధించ కట్లు విప్పాలంటే యేసుప్రభు చెప్పిన మాట. మరి నీవు గుహలోకి వెళ్ళిపోయి బంధించబడిపోవటం ఏంటి? నీ ద్వారా ఉద్యమం రావాలంటే, నీ ద్వారా బలమైన సేవ జరగాలి అంటే, ప్రజలు దేవుని తట్టుకు తిరగాలి అంటే నీవు గుహలో దాక్కకూడదు. గుహ కిందకి వెళ్ళకూడదండి. నీవు నామకాత బతిని గుహలోకి వెళ్ళకూడదు, లోకమైన గుహలోకి వెళ్ళకూడదు, మనం సంప్రదాయాల గృహలోకి వెళ్ళకూడదు. మనం ఈ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకోవద్దండి బాబు. మనకి యేసుప్రభు ఏమనుకున్నది కావాలి ముందు మనకి, అంతే. మా ఒక్క సైడ్ వాళ్ళంతా అన్యులేండి. మా 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 కుటుంబం ఒకటే రక్షించబడింది. మా అమ్మోళ్ళ సైడ్ అంతా మేకపోతులు, ఈ పోతులు, ఆ పోతులు అన్నీ ఉంటాయి వాళ్ళకి. మేము ఎప్పుడైతే మేము యేసుప్రభుని అంగీకరించి దేవుని గురించి తెలుసుకున్నాము అండి, సేవ ప్రక్రియ తెలుసుకున్నాము, మనసామండి అంతే. మేము రావండి అంతే. మరి మీ పిల్లలకి ఎవరు వస్తారండి అంటారు. ఇప్పుడు అదే డైలాగ్ అందరూ వాడేది. ఉన్నాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. నేను ఒకరు తన మనం రాకపోయినా మనుషులే భోజనాలు ఖర్చు తగ్గిద్దా అన్న. వాళ్ళు రాబోయే పెళ్ళి అవి అయిపోద్దా? కొంతమంది పెళ్ళికి ఏమైనా రాలమ్మా, నా అయిపోయారు ఎవరన్నా, సారీ పెళ్ళి ఏమైనా అయిపోయిందంటారా? శుభ్రంగా జరిగింది. హల్లెలూయా. అందరికీ మాదిరి చూపించారు మరి దైవజనులు. మనమే మాదిరి చూపించాలి, ఎవరో కాదు, మనమే చూపించాలండి. దేనికి గుహలోకి వెళ్ళకూడదు అంతే. ఉజ్జీవం తెచ్చేవాళ్ళు గుహలోకి వెళ్ళరు అంతే. సంవత్సరంగా దాగిపోరు, ఇంకా ఎదిరించి నిలబడతారండి అంతే. ఏలియా ఈ 100 మంది లాగా లేడండి, వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నారు. వాళ్ళతో పాటే ఉన్నాడు కానీ వాళ్ళలాగా లేడు. నువ్వు వాళ్ళతో పాటే ఉండాలి, వాళ్ళలాగా ఉండకూడదు. ఫ్రెండ్స్తో పాటే ఉండాలి, వీళ్ళతో పాటే ఉండాలి, ప్రేమ చూపించాలి, మాట్లాడాలి. వాళ్ళే నీకు వచ్చేయకూడదు. వాళ్ళతో ఉన్నాం కాబట్టి వాళ్ళతో కలిసిపోతున్నామండి, అలా ఉండకూడదు మనం. అలా అసలు పద్ధతే కాదండి మనది. దేవుని కోసం నిలబడే వాళ్ళ లక్షణం మాత్రం ఉంటారంతే, మాట్లాడతారంటే వాళ్ళు ఏ వీళ్ళకి అంటించుకోరు. వాళ్ళు అసలు అంటాం అంతే, వెళ్తారు వస్తారు అంతే, వచ్చేసేయాలి అంతేనండి. బాగుంది కదండి, ఇంక అక్కడే ఉంటారు, రేపు వస్తాంలేండి. మేము కోటలకి వెళ్తుంటాం మీటింగ్లకి. ఆ రోజు వెళ్తాం మేము జనగం వెళ్ళినప్పుడు ఇక అప్పుడే ఇక బయలుదేరి వచ్చేసాం అంతే. వాళ్ళు అడుగుతారు సేవకులు, ఉండండి పర్లేదులేండి పాస్టర్ గారు, వెళ్ళిపోవాలి అంతే. మనమండి అందరితో పాటే ఉండాలి, మాట అందులోగా ఉండకూడదు అంటే మనం అందులో ప్రత్యేకంగా ఉండాలండి. యేసుప్రభు సాక్ష్యం ఏముంది? అతను ప్రత్యేకించబడిన వ్యక్తి. వీధుల్లో కేక వేయడంట, ప్రత్యేకించబడిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం. నీలో ప్రత్యేకత కనపడాలి. నీ మాటే మాట్లాడిద్దండి, ఏం వస్తదారు ఉండిద్దండి ప్రత్యేకత. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తారండి. పాస్టర్ గారు
వాక్యం అవసరంలా, ఆయనే వాక్యం కనపడిపోద్దండి. ఆయన్ని చూస్తేనే వాక్యం అండి. నిన్ను చూస్తేనండి వాక్యమే కనపడిపోవాలి. ఈవెన్ చూస్తేనండి వాక్యమే కనపడాలండి. అదే మన నిజం ఉద్యమం అంటే. చచ్చిన వ్యక్తి లేపబడతాడు అంతే. మనల్ని చూస్తే చాలండి అంతే. ప్రజలు ఆమె దగ్గరికి వెళ్తే ఆదరణ వచ్చిద్దిరా ఆ మాటల ద్వారా. ఆమె దగ్గరికి వెళ్తే నెమ్మది వచ్చిద్దిరా బాబు అని చెప్పుకోవాలి. ఆమె దగ్గరికి వెళ్తే నా ఉన్నది కూడా పోయితే పడుకోకూడదు. ఆమె దగ్గరికి వెళ్తే బ్రతుకుతామరా బాబు. ఆయన చూస్తే చాలరా బాబు, ఆయనతో మాట్లాడితే చాలరా బాబు, ఆయన నీడపడితే చాలరా బాబు, ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలరా బాబు. ముట్టుకుందంటే అంతే, రక్తం కట్టబడిపోయిందంట. సందులో తీసుకొచ్చేసారంట మంచాల మీద నీడ పడింది అంతేనండి. స్వస్థపరచబడి వెళ్ళిపోయారు. ప్రత్యేకత, నీ వస్త్రతలో ప్రత్యేకత అండి, నీ మాటలో ప్రత్యేకత, నీ చూపులో ప్రత్యేకత. ఇక్కడ ఉన్నప్పుడే కాదు, ఎక్కడికి వెళ్ళినా నీది ఒక ప్రత్యేకంగా కనపడాలి, ఒక డిఫరెంట్గా కనపడాలండి. అప్పుడు నేను చూసినప్పుడు అండి అబ్బా అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చెప్దామా? రెండో మాట ఏంటి? వినపడట్లా ఏంటి? చెప్పండి కొంచెం గట్టిగా. నెంబర్ 3, నెంబర్ 4 నల్లగొట్టుకోవాలి. నెంబర్ 5 ఏలి అలా ప్రత్యేకంగా ఉన్నాడు. నీవు బంధించబడి వల్లే విడిపించాలి, నీవు బంధించబడకూడదు. లోకంలో వీటిలో ఈ యాప్స్ వచ్చినాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చెత్త ఆటల్లో బంధించాలని విడిపించాలి. అది నీ కాలింగ్, అది నీ పిలుపు. నీ వెళ్ళిపోకూడదు, నీవే తీసుకురావాలి, లాక్కు రావాలండి. అది ఇక్కడున్న వాళ్ళందరి పిలుపు, మా పిలుపు. కానీ నీవు ఏమనండి ఆ గాడితో కట్టబడి గాలి విప్పిన తీసుకొని రండి, అది నాకు కావాలి. ఈ గిరుపులో ఎంతోమంది ఉన్నారు కట్లతో, వాళ్ళందరూ కావాలి, ఈ బోధలో కావాలి, నిలబడాలి, విప్పడానికి మీరు కావాలి. తీసుకునేందుకు రండి అన్నాడు అంతే. తీసుకుని వదిలేండి అన్నలా. మీరు తీసుకుని అక్కడ ఎట్టాలి పాస్టర్ గారికి. సంవత్సరం నుంచి కొంతమంది సంవత్సరం 2 సంవత్సరాలు వస్తూ ఉంటారు కదండి. మీరు లెక్కెట్టుకోవాలి, నేను ఎంతమంది పిల్లల్ని కంటున్నానని. పిల్లల్ని కనాలి ఆత్మలో. మనం పిల్లల్ని కనం, కానీ ఆయన కనుక్కుంటాడు. మనకెందుకు? శుక్రవారం వాక్యం ఏందో హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అనుకుంటాం. పాస్టర్ దగ్గర రావటం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపో. సంవత్సరం అయిపోతుంది. కనాలి, విశ్వాసాన్ని కనాలి, మనం బయట వాళ్ళని కనాలి, సంఘంలోకి తేవాలి, పాస్టర్ గారికి అప్పచెప్పాలి, కాపరికి అప్పచెప్పాలి. పాస్టర్ గారికి వదిలేత ఆయనే కనుక్కొనిలే మేము శుభ్రంగా ఉంటాం అనుకుంటారా? తప్పది. కనాలి, కంటూనే ఉండాలండి పిల్లల్ని. ప్రార్థనలో కనాలి, ప్రభువా నా గ్రామం రక్షించబడాలి. ఒక్క విత్తనం పట్టుకో, ఒక విత్తు కోసం ప్రార్థన చేసుకోవాలి. మీరు అడుగుతున్న సంవత్సరంలో ఒక్క విత్తనం మనం కనగలిగావా? కనలేకపోతున్నా, పుట్టలేకపోతున్నారు, జన్మించలేకపోతున్నారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్టే మన మందిరానికి రావడం లేదా? పాస్టర్ గారు మళ్ళీ మీకు ఆపరేషన్ చేసి మళ్ళీ వైద్యం చేయడం లేదా? అయినా కనలేకపోతున్నా. నేను అంటాను మనస్ఫూర్తిగా నా గుండె మీద చేసుకొని 2026 సంవత్సరం మరలా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనల కల్లా దీనికి త్రిబుల్ అవ్వాలి. అది నీ ద్వారా. పాస్టర్ గారు కనుక్కుంటూ వచ్చాడు. ఇది ఇప్పుడు నీ పని, నీవు కనాలి. ఏలి అయినందుకే దేవుడు కనే వెత్తిగా చేసి. ఇక చేతులు ఎత్తండి, లాస్ట్ మాట నుంచి ముగిచ్చేసేస్తాను. ప్రభువా అందరితో ఉన్నాడు కానీ అందరిలాగా లేడయ్యా, అందరితో ఉన్నాడు కానీ అందరిలాగా లేడయ్యా. నేను అందరితో ఉండాలి కానీ అందరిలాగా ఉండకూడదు. నా జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి ప్రభువా. బంధించబడిన వాళ్ళు విడిపించాలి తప్ప నేను బంధించబడకూడదు ప్రభువా.
బంధించబడిన వాళ్ళు విడిపించాలి. నేను వాళ్ళ బందీ అవ్వకూడదు. అది నా పిలుపయ్యా. నేను బంధించబడటం ఏంటి? వాళ్ళు ప్రవక్తలే, ఇతను ప్రవక్తలైతేనే ముందుకు వస్తారు, రాగలుగుతారు ధైర్యంగా. గుహలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. గుహలో లేడీ పర్సన్, అతని ప్రవక్త, అతని ఉద్యోగమైన ఒక ప్రాఫిట్ గా మార్చబడ్డాడు. నీ ఒక ఉద్యోగంగా మార్చబడాలి అంటే గుహలో నుండి బయటికి రా. ప్రభు నేను పిలుస్తున్న మాట, రా బయటికి. ఉద్యమం తేవాలి, దేవుని సేవ చేయాలి, బలంగా వాడబడాలంటే దేవుని జనంగా నీవు బంధించబడకూడదు. లోకానికి బంధించబడ్డావా? తిండికి బంధించబడ్డావా? నిద్రకు బంధించబడ్డావా? ఇంకా దేనికి గుహలో ఉన్నావు నీవు? లోకస్తులుగా మాట్లాడకూడదు. నేను బంధించబడకూడదు అయ్యా. నేను గుహలో ఉండకూడదు ప్రభువా. నేను గుహ నుండి బయటకు తీసుకురా ప్రభువా. నేను గుహలో ఉండకూడదు స్వామి. నేను బయటకు రావాలయ్యా. నన్ను తీసుకురా అయ్యా. నన్ను బయటకు తీసుకురా ప్రభువా. నన్ను బయటకు తీసుకురా అయ్యా. నేను గుహలో ఉండకూడదయ్యా. నా దొరక ఉద్యమం రావాలి ప్రభువా. ఒక బలమైన సేవ జరగాలి ప్రభువా. నా ద్వారా ఆత్మలు కనాలి ప్రభువా. నేను గుహలో ఉంటే ఎలా కనగలను? బాబా కలదనా ఇప్పుడే ఒక దుప్పటి పడాలి ప్రభా. దేవుని ఆత్మ సంబంధంగా పిల్లల్ని కానీ దుప్పటి ఇప్పుడే. ఎవరెవరిలో ఆత్మలు పుట్టకుండా పిల్లల ప్రభ జరగకుండా జరిగిందో ఆ ప్రాసెస్ ఇప్పుడే ఓపెన్ అవ్వాలి ప్రభా. ఆ క్రియ ఇప్పుడే జరగాలయ్యా. వందలు లక్షల మందిని కల గర్భం తెరవబడాలి ఇప్పుడే. ఇప్పుడే కనే గర్భం రావాలయ్యా. తెరవబడాలయ్యా. నీకు పిల్లలు పుట్టవచ్చరి, పిల్లలు కనాలి బ్రహ్మా. కరుటకు వీళ్ళ గర్భం తెరవబడాలయ్యా. ఎఫ్రత కలుగునుగాక, ఎఫ్రత కలుగునుగాక, తెరవబడునుగాక. లక్షల మందిని కనే, లక్షల మందిని కనే ఈ మినిస్ట్రీలో మారాలయ్యా. రోజుకి కలలు కనాలయ్యా. ఆది అపోస్తుల పరిచర్య ఇంటింట సంఘము చేర్చబడింది. అనుదినము సంఘం చేర్చబడింది. ఆ క్రియ జరగాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇన్ని మాట్లాడుకున్నామండి ఇప్పుడు మనం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. ఇక ఆఖరి మాట. ఇదంతా తేలిగ్గా తీసుకోమాకండి. ఆఖరి మాట. ఇన్ని చేసిన ఏలియా, ఇంత చేసిన ఏలియా మొదటి రాజులో 19వ అధ్యాయము, మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వాక్యం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. చాలండి. అగ్ని దించిన వ్యక్తే, ప్రజలను దేవుని తట్టుకు తిప్పిన వ్యక్తే, మహిమగలిగిన పరిచర్య చేసిన వ్యక్తి, అందరిలో ఒక ప్రత్యేకంగా జీవించిన వ్యక్తి, ఒక్క యెజ్బేల్ ద్వారా భయపడిపోయే ఇతను చేసిన తీర్మానం ఏంటో తెలుసా? చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఇక నేను చేయలేను, నా వల్ల కాదు.
ఇక నా వల్ల కాదు, ఇక నేను, దేవుడు అంటాడు టైం లేదు కానీ నేను వెళ్ళిపోతున్నా. దేవుడు అంటాడు, ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉంది నీ ద్వారా, శక్తికి మించింది ఉంది నీ ద్వారా. నీవు కూర్చోటం ఏంటి బదలి వృక్షం దగ్గర? లే ఏలియా అన్నాడు. మరలా దోతొచ్చింది, మరలా పోషించాడు. మరలా దేవుడు అడిగాడు, ఏమన్నాడు తెలుసా? ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏలియా ఇచ్చట ఏం చేస్తున్నావు ఏలియా అన్నాడు. ఫస్ట్లో బాగా సేవ చేశానయ్యా. ఏలియా అప్పుడు అడగట్లా, మహారోషం గల వ్యక్తిగా నిలబడ్డానయ్యా నేను, అప్పుడు అగ్ని దిగిందయ్యా, అప్పుడు అడగట్లా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మరలా కొన్న వచనాలు వచ్చిన తర్వాత, ఏలియా ఎక్కడ ఉండవలసిన వ్యక్తివే, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇచ్చట ఏం చేస్తున్నావు ఏలియా నీవు? ఇతడు చెప్తున్న మాట, నేను చేయలేను ఇంకా. దేవుని జనాంగమా, ఇక నా వల్ల కాదు, ఇక నేను చేయలేను. ఆ బద్దిలి వృక్షం దగ్గర కూర్చుని పోయి మరణాపేక్ష గలవాడే, శక్తికి మించిన ప్రయాణం వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్న మాట, ఓకే నువ్వు ఆగిపో, నీ తర్వాత ఎలీషాని ఎన్నుకుంటా. అతన్ని స్థానం వేరే వ్యక్తికి ఇచ్చేశాడు. నువ్వు వద్దు అంటే నీ క్రియలు దేవుడికి కనపడితే నీ ప్లేస్లో వేరే వ్యక్తిని పెడతాడు. ఎంతకాలం మొరపెడతావు? సౌలు కోసం పక్క పెట్టువాన్ని దావీదున్నాడు అన్నాడు. ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలం మొరపెడతావు? నువ్వు సౌలు గురించి దుఃఖిస్తావు, తీసేవాని పక్కకి, నాకు ఇష్టానుసారుడు దావీదున్నాడు అన్నాడు. నేనంటాను, ఇన్ని ప్రసంగాలు నువ్వు, ఇన్ని వర్తమానాలని, ఇంకెంత అగ్నిభిషేకంలో పాల్గొని నీవు మరలా బద్దిలి వృక్షం దగ్గర కూర్చుంటే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నిన్నెవరు బాగు చేయలేరు. శక్తికి మించిన ప్రేరమని శుక్రవారం, ఆదివారం రాత్రికాల ప్రార్థనలో, గృహ గుడికలో వర్తమానాల మీద వర్తమానాలు నీకు. మరలా పాడిందే పాట, ఇదండి అదండి అదండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ముందు నాకు చెప్పంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావంటే జరిగిపోయి చెప్తున్నాడు అతను. అప్పుడు మహారోషంగా, అప్పుడు సంగతి ఎవరికి కావాలి? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు అడిగేది ఫ్లాష్ బ్యాక్ అంతా, ఏం జరిగింది అప్పట్లో మహారోషం, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ముందు దేవుని కోసం ఇప్పుడు ఏం చేస్తున్నావు? అప్పట్లో మహాప్రార్థన పుర్రాలండి, అప్పుడు సంగతి కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని కోసం, సంఘం కోసం, దైవజనుడి కోసం, మహిమగల పరిచర్య కోసం, ఈ సేవ యాచకత్వం కోసం ఇప్పుడేం చేస్తున్నావు? అది అడిగాడు. ఇచ్చటేం చేస్తున్నావు? శక్తికి మించిన ప్రయాణం ఉందిలే. దేవుడు ఎన్ని చెప్పినా పట్టించుకోలేవేత్తనే. అందుకనే అతని స్థానం వేరే వెతికిచ్చేశాడు. నువ్వు ఇన్ని ప్రసంగాలు విని మరలా కూర్చోమాక. 6వ మాట, అతని స్థానం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నీ స్థానం నీ దగ్గర ఉండాలా, వేరే వద్దకు వెళ్ళిపోవాలా? ఆలోచించుకో. నీ స్థానం నీ దగ్గర ఉండాలా, వేరే వ్యక్తికి వెళ్ళాలా? నీ స్థానం నీ దగ్గరే ఉండాలి. ఈ యాజక క్రమం, ఈ సేవ ఇక్కడ ప్రకటిస్తున్న నేనైనా వేరే జరిగి ఎందుకు వెళ్ళాలి? ఇక నా పని అయిపోయి, ఇక అన్నీ అయిపోయి నీకు అనుకుంటే అప్పుడు, ఇక మహిమలోకి వెళ్తున్నాం కదరా బాబు అనుకుంటే అప్పుడు వేరే వ్యక్తికి అప్పగించి వెళ్ళాలి. అది జరగలే. ఇంకా ఇతని దగ్గర నుంచి దేవుడు వేరే వ్యక్తికి ఇచ్చేశాడు. నీ విధానం, నీ పద్ధతి, నీ క్రియలు, నీ ఆలోచన దేవుడు అన్నీ చూసి, అమ్మా నువ్వు వద్దమ్మా, ఇంకా సేవ అన్నావు కదా, వద్దులే బాబు, నీ సేవ వద్దు, నువ్వు వద్దు, నీ ప్లేస్లో ఎలీషా తీసుకొస్తా. ఇంత దుఃఖకరమైన మాట ఇదే. నేనంట దైవజనమా, నీ ద్వారా ఎన్ని ప్రసంగాలు, ఎన్ని వర్తమానాలు దైవజనుడు బోధిస్తున్నాడు. ఆ దైవజనుడి ద్వారా ఎన్ని వర్తమానాలు, మరలా నివాసితులకు వెళ్ళిపోతావు, మరలా గుంటలోకి వెళ్ళిపోతావు, మరలా నీ అక్కడికి వెళ్ళిపోతావు.
ఓకే, నీకు కొంతకాలం బాగానే ఉండిద్ది. ఈ రాత్రి 2 చేతులు జోడించి అడుగుతున్నా, మీ ప్రసంగాలు చాలా విలువైనవి. ఇక్కడ చెప్పే వర్తమానాలు ప్రత్యక్షత గుడారంలో నుండి వచ్చే ప్రసంగాలేవే. నువ్వు మరలే వెళ్ళమాక. ఎన్ని ఎజ్బిల్ అంటే నీకు కాల్స్ వచ్చినా, ఎంత బెదిరింపులు వచ్చినా అంతే, చావనన్న చస్తా కానీ మహిమగిలిన సేవ బుచ్చుల మీద దించను, మందసాన్ని దించను. చేతులు బరువైపోతాయి, ఇక లేదు శరీరం అంతేక, నాకు లేదు ఓపిక. వేరే వాళ్ళకి అప్పగించేశాడు. యాజకులు మొయ్యాలి, ఎవరో మోయటమేంటి మందసాన్ని? పర్లేదులే మీరు చేసేసాను పరిచర్య, నేను రాలే కానీ మీరు జరిగించేది లేదు. ఆమె కోసం నువ్వు చేసేలా ప్రార్థన, జయమందిలాగా నువ్వు చేసే ప్రార్థన. మరి ఎన్నిసార్లు దించేస్తాం మన వల్ల? అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మ అంటారు, ఆ బరువు భారం పెడతారా? చేస్తామంట, ఊరికే అంత డ్రామానే. మనం పాస్టర్ గారు ఎన్ని చెప్తున్నారు మీకు, ప్రార్థన చేయండి అమ్మా అంటే ఆయన మందసం పెడుతున్నాడు మీ మీద భారం. నువ్వేం చేస్తావు? అంటావు అంతే, మందసం నేడే పడేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. అందుకే దేవుడు చూసి 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 ఇంకో వ్యక్తికి ఇచ్చేసాడు. ఇంకో వ్యక్తికి. అసలు మనం పరీక్షించుకుందాం, మనం ఆల్రెడీ దేవుడు ఇంకో వ్యక్తికి ఇచ్చేసాడా, ఇస్తున్నాడా? నీ దగ్గర నుంచి స్థానం వేరే వ్యక్తికి వెళ్ళిపోక మునుపే మేలుకో. 21 రోజుల్లో మేలుకో. వేరే వ్యక్తికి వెళ్ళిపోతుంది. కొంతమంది తెలిసినా మేలుకోరు, తెలుసు వాళ్ళకి, తెలిసినా కానీ మేలుకోరు వారు, అలానే ఉండిపోతారు. నా పోస్టు, నా విధానం ఇదివరకులాగా, అయ్యో సంఘోలు ఇదివరకు ఎంత బాధ్యతగా వహించేవాడిని, దైవజనుడికి ఎంత సహకరించాను, అయ్యో ఇప్పుడు నా బాధ్యత నాదంతా వెళ్ళిపోతుందే. దేవుడు చెప్పడయ్యా వద్దన్నావా, ఓకే నెక్స్ట్. నువ్వు కాకపోతే, నాకు మాట చెప్తా చూడండి, నీవు కాకపోతే దేవునికి 100 మంది నిన్ను పట్టుకొని ఏలాడలో, అది గుర్తుంచుకో. నువ్వే కావాలి. మేము బ్రతులు మాడతాం, రాయ్యా, మాకు మనుషులం కదా, రాయ్యా నిలబడయ్యా, వద్దయ్యా మేముగా. నువ్వు కాకపోతే ఇంకో వ్యక్తి. 7వ మాట, ఏలియా వెళ్తా కూడా ఒక వ్యక్తిని తయారు చేసి వెళ్ళాడు. హల్లెలూయా. యేసు వెళ్తా కూడా 12 మందిని తయారు చేసే, పౌలు వెళ్తా కూడా శిష్యులను తయారు చేసేలా, మోషే వెళ్తా కూడా యెహోషువ లాంటి వాళ్ళు తయారు చేశాడు. నువ్వు వెళ్తా ఇంకొకరు తయారు చేయాలి. ఉజ్జీవాన్ని తెచ్చే వ్యక్తి లక్షణాలు ఇవే. ప్రజలను దేవుని తట్టుకు తిప్పే వాళ్ళ లక్షణాలు ఇవే. దేవుని కోసం బలమైన సేవ చేసే వాళ్ళ లక్షణాలు ఇవే. ఈ 7 నీలో ఉంటేనే ఉజ్జీవం తీసుకురాగలవు, లేకపోతే తీసుకురాలేవు. ఆలోచించుకో. నీవే ప్రభు కోసం నిలబడతావా, నీ స్థానంలో వేరే వ్యక్తి రావాలా? ఈ ఆల్టర్ కాల్ నుంచి ప్రభు మాట్లాడుతున్నా నీతి రాత్రే. నీవే దేవుని కోసం నిలబడతావా, నీ స్థానంలో వేరే వ్యక్తి రావాలా? నీవే ఆయన భారాన్ని మోస్తావా, నీ స్థలంలోకి వేరే వ్యక్తి వచ్చి భారం మోయాలా? తర్వాత సౌలు జీవితం ఏమైపోయింది ఆలోచించుకోండి ఒకసారి. భయంకరమైన జీవితం అదే. ఒక్కని విడిచిపెట్టమాక, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టమాక. నెంబర్ 1, దేవుని సన్నిధిలో కనపడతాముగాక. అంతే, దేవుని సన్నిధి అంతే, ఆయన సన్నిధినే చూద్దాం. నెంబర్ 2, అంతే దాగి ఉండాలంతే. ఎన్ని చేసిన నీళ్ళు యేసుప్రభువే కనపడాలంతే. నువ్వు బైబిల్ పుచ్చుకొని వస్తే యేసుప్రభువేనండి, పౌలేనండి, ఆ కుల ప్రిస్కిలేలాగానే ఉన్నారండి వీళ్ళు. అసలు ఈ భార్య భర్తలు ఉన్నారండి, ఆ కుల ప్రిస్కిలారండి. అమ్మో ఏలియా ఉన్నాడు, ఏలియాలాగా ఉన్నాడండి. దెబోరా ఉందండి, దెబోరలాగేనండి అనుకోవాలి. అలా ఉంటారండి. నెంబర్ 3, దేవుడు చెప్పిన స్థలంలోనే ఉంటారంతే. అంతే చెప్పాడంతే. పాస్టర్ గారు అక్కడే ఉండమ్మా, దీంట్లో నుండి పర్లేదులే అమ్మా అన్నాడు అనుకో,
పాస్టర్గా చెప్పారుగా, ఆయన ఏం చెప్తే ఆయనకి ఆయన చెప్పుకొని వెళ్ళిపోతాడు అనుకోకూడదు. ఆయనకేంటి ఆయన చెప్పుకొని వెళ్ళిపోతాడని అనుకోకూడదు. ఆయన మాటే మా మాట, ఆయన మాటే మా మాట అండి, అంతే. మేము మొన్న మాకు వర్షం చెప్పి నేను పాస్టర్కి మైక్ ఇస్తాను. మేము మొన్న వర్షం పడితే ఒక చోటకు బయటికి వెళ్ళాలి. ఒకటి చెప్పాను నేను, మా ఇంటికాడ గొడుగు ఉందిరా, గొడుగు తీసుకొని రారా ఫెత్తుమ్కి అని చెప్పాను. తడుచుకుంటూ వెళ్ళాడు, గొడుగు తీసుకొని వచ్చాడు. ఏంటి ఎంత ముద్ద అయిపోయావన్నా? నువ్వు చెప్పలేదు కన్నా గొడుగు వేసుకొని రమ్మని అంటున్నాడు. నువ్వు గొడుగు తీసుకొని రమ్మన్నావు కానీ గొడుగు వేసుకొని రమ్మని చెప్పలేదు కన్నా అన్నాడు. నాకేం చేయాలో తెలియలేదండి. అదే దేవుడి మాట. మా దైవజనుడు తీసుకొని రమ్మన్నాడు కానీ వేసుకొని రమ్మని చెప్పలా. సండే స్కూల్ పిల్లోడు పాస్టర్ గారు తెమ్మన్నారు అంతే, తీసుకురావాలి అంతే. వేసుకొని రమ్మల్లాగా నన్ను గొడిగేవి. నెంబర్ 3 ఏంటమ్మా? దేవుడు. నెంబర్ 4 అంతే. ఇక్కడ నుంచి మీలో ఒక కర్మాగారంలోకి వెళ్ళారు, మీరు పెద్ద ఫ్యాక్టరీలోకి వెళ్ళాలి మీరు ఈ రాత్రి. ఆమేన్. నల్లగొట్టుకోవాలి ఈ రాత్రి. ప్రభువా నన్ను నల్లగొట్టు అంటారా? నేను వాక్యం అవ్వగానే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నన్ను నల్లగొట్ట. ఎంత నల్లగొడుతున్న నొప్పి వచ్చింది, మరి కష్టం అనిపించింది, మరి ఒక్కరిలో వచ్చేసేది ఉజ్జీవం. ఏం జరగదు, ఇవన్నీ ప్రాసెస్ రావాలి, మెత్త అవ్వాలి. నువ్వు పొడి 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 అయిపోవాలి. గింజలా ఉంటే కుదరదు. అంత ఇలా పట్టుకోగానే సూపర్ ఉండ. టమాటా చెడు తిన్నారు ఎప్పుడన్నా? నోరుడిపోతుంది, అప్పుడే మెత్తగా అయిపోయిద్ది. అలా అయిపోవాలి. తర్వాత అందరిలో ప్రత్యేకం కనపడాలి. నువ్వు అంతే, అందరిలాతోనే ఉండాలి, ప్రత్యేకం కనపడాలండి. హల్లెలూయ. తర్వాత అమ్మా మనం బదిలీ వృక్షం కింద అస్సలు ఉండకూడదు, బంధించబడకూడదు. మన స్థానం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. గుండెల్లో భారం దిగింది నాకిక. నా డ్యూటీ నేను చేసేక మీ ఇష్టం. ఇంకా చెప్పటమే మా బాధ్యత. కానీ నేను మీకు ప్రసవేదన పడి వర్తమానం అందించాను. ఉజ్జీవం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన కన్నులు చూస్తున్నాయి. అలాంటి వ్యక్తుల కోసం చూస్తున్నాడు. మీరు నిలబడండి ప్లీజ్. మీరు కానీ నిలబడితే కనుక, మీరందరూ నిలబడితే కనుక దేవుడు ఖచ్చితంగా ఉజ్జీవం తీసుకురాగలరు. ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తులు ఎక్కడెక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. మాకు పనికొచ్చే వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క కర్మాగారంలో అనుకుంటాడండి దేవుడు. ఈ మేడ గదిలోనే ఉన్నాడు. ఏలియా ఎలీషాలు ఇక్కడే ఉన్నారు. దానియేలు షడ్రక్ మేష్ ఇక్కడే ఉన్నారు. రాజులు సైతం ఇక్కడే ఉన్నారు. ప్రజలను గడగడ వడికిచ్చే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పక్కనలోకి చూస్తే అది నువ్వు నేనే అని చెప్పండి. ఏంటి అంత స్లోగా చెప్తారు? నువ్వు నేనే చెప్ప. అది నువ్వు నేనే, అది నువ్వు నేనే, అది నువ్వు నేనే. పట్టణాన్ని కదిలించాలి, నువ్వు నేనే, నువ్వు నేనే. అది హల్లెలూయా.